Welcome to 24+1. మన సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో ప్యారలల్గా ఏంటంటే కొంతమంది సినిమా షూటింగ్లకి మోడల్స్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ గురించి మన దగ్గర ఒక గెస్ట్గా ఒక ఆవిడ ఇచ్చారు. ఆవిడ పేరే బాపట్ల భవ్యారెడ్డి గారు. ఆవిడ ఈవెంట్ మేనేజర్గాను మోడల్ కోఆర్డినేటర్గాను సినిమా రంగంలో పనిచేస్తూ ఉంటారు. బట్ ఆవిడ ఈ సినిమా రంగంలో ఆ జర్నీ ఎలా ఉంది, మరి ఈ రంగంలో ఆవిడకి ఎదురైన సవాళ్ళు ఏంటి, ఇలాంటి అంశాల గురించి మనం భవ్యారెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ భవ్యారెడ్డి గారు. హాయ్ అండి. ఎలా వచ్చారో సినిమా ఇండస్ట్రీకి? అసలు ఇండస్ట్రీ అంటేనే ఇది ఒక రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలోకి అనేక హంగులు కూడా కావాలి. అలాగే మన గాడ్ ఫాదర్లో ఉండాలి, మన ఫాదర్ అని ఉండాలి, గాడ్ ఫాదర్ అని ఉండాలి. మరి మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి? మీరు చెప్పినట్టుగా గాడ్ ఫాదర్ ఉండాలి. నాకే గాడ్ ఫాదర్ లేకుండానే వచ్చాను. గాడే ఫాదర్ ఈశ్వరుని దయతోనే వచ్చాను. అనుకోకుండా వచ్చాను, కావాలని ప్లానింగ్ ఏం లేదు. ప్రీవియస్ రేడియో జాకీగా చేశాను నేను. ఆ రేడియో జాకీ మానేశాను మళ్ళీ మధ్యలో. మనకి లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, అలా నేను మానేశాను. రేడియో జాకీ అంటే ఏ రేడియో? అది రెడ్ ఎఫ్ఎంలో ఫ్యాకల్టీగా చేశాను. నా గురువు గారు వచ్చేసి ఆర్జే రాజ్, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను ఆర్జే కోచింగ్. తర్వాత యుఎస్ ఛానల్కి చేశాను న్యూక్ రేడియో, భవ్యాతో బాతాకాని, బిందాస్ జంక్షన్ నా షోస్. సండే చేసేదాన్ని. మండే టు సాటర్డే వచ్చేసి నేను ఏమంటారు బ్యాంక్లో జాబ్ చేసేదాన్ని, యాక్సిస్ బ్యాంక్లో. తర్వాత సాటర్డే అయిపోయాక సండే నా షోస్ ఉండేవి. సో ఎవ్రీ వీక్ అంతా పనిచేసేదాన్ని, ఎప్పుడు రెస్ట్ తీసుకునేదాన్ని కాదు. అలా కొన్ని రోజులు జర్నీ అయిన తర్వాత మధ్యలో బిజినెస్ స్టార్ట్అప్ చేశాను. ఏం బిజినెస్ అది? బ్యాంకింగ్లో థర్డ్ పార్టీగా. సో అలా ఇలాంటివి అవును, అవి చేశాను. అంటే ఇన్ని రకాల వృత్తులు ఎలా అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ బట్టి. ప్లానింగ్ ఏం లేదు. అంటే లైఫ్ ఎటు తీసుకెళ్ళి వెళ్ళిపోవడమే. నాకు అలా క్రియేట్ చేశారు దేవుడు, నేను అలాగే వెళ్ళిపోతూ ఉన్నా. పూర్తి పేరు ఏంటి అసలు? భవ్యారెడ్డి బాపట్ల. బాపట్ల మీ ఊరు కాదు, హైదరాబాద్. బట్ సర్నేమ్ వచ్చేసి బాపట్ల. సో భవ్యారెడ్డి బాపట్లని నా పేరునే నేను కంపెనీగా చేసేసుకున్నాను ఇప్పుడు. బీబీఆర్ ఫౌండేషన్ అని, బీబీఆర్ ఈవెంట్స్ అని, బీబీఆర్ ప్రొడక్షన్స్ అని, ఇప్పుడు అది నా పేరునే ఒక బ్రాండ్గా చేసుకోబోతున్నా. సో అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీ ఈవెంట్ సైడ్ ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళింది. తనకు హెల్ప్ కోసం పిలిచారు. ఈవెంట్స్లో నాకు నీ హెల్ప్ కావాలి భవ్య అని హెల్ప్ కోసం వెళ్ళాను. పార్ట్నర్గా అయిపోయాను అక్కడ. తర్వాత ఫ్యాషన్స్, ఓన్లీ ఫ్యాషన్ ఈవెంట్, రన్వే, ప్యాజెంట్ షోస్. దాంట్లో అనుకోకుండా పార్ట్నర్షిప్ అయ్యింది తనతో. తనకి నాకు చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల నేను బయటకు వచ్చి ఓన్గా స్టార్ట్అప్ చేశాను. అంటే వేరే వాళ్ళతో కలిస్తే సాధారణంగా మోసాలు చేస్తూ ఉంటారంటారు. మీరు ఆడవాళ్ళు మరి గడప దాటి బయటకు వచ్చారంటే రకరకాలుగా మోసాలు ఉంటానే ఉంటాయి. ప్రతి స్టేజ్లోనూ మోసాలు ఉంటాయి. 100%. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయా? 2-3 ఉన్నాయండి. నేను ఎప్పుడైతే బ్యాంకింగ్ స్టార్ట్అప్ చేశానో అప్పుడు ఒక పార్ట్నర్గా తీసుకున్నాను. మంత్లీ చాలా లక్షల్లో సంపాదించేదాన్ని. ఆ లక్షల్లో ఆ పర్సన్ నాతో జర్నీ చేసినప్పుడు, నేను ఆ పర్సన్తో స్టార్ట్అప్ చేసినప్పుడు ఇద్దరం కలిసి చేసాము. బట్ క్రెడిట్ అంతా తనకిచ్చేదాన్ని. అంటే అన్ని చూసుకోవాలి, ఒక పర్సన్ మేల్ ఉండాలి అని. అతను మేల్, నేను ఫీమేల్ కాబట్టి ఫీమేల్ కన్నా మేల్కి ఎక్కువ బాగుంటుంది రెస్పాన్స్ సొసైటీలో అనేసి అతని బాధ్యతలు ఇవ్వడం వల్ల నేను సంపాదించిన డబ్బంతా అతని పేరు మీద చేసేసుకున్నాడు. నా ఏటీఎం అవన్నీ తనే వాడడం స్టార్ట్ చేశారు. మనం ట్రస్ట్ చేస్తాం కాబట్టి సరేలే అనే వదిలేసాం. కారు ఇవన్నీ ఏమి ఇంట్లో వస్తువులు లక్షల్లో కొన్నా. ఏ కార్లు కొన్నారు మీరు? ఇన్నోవా క్రిస్టా, వోక్స్వ్యాగన్. అండ్ ఇంట్లోకి ఒక టీవీ వాల్యూ 1.5. అలాంటి వస్తువులు కొని లాస్ట్కి నా ఇంట్లో రెంట్ నేను ఉండే వాటిలో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసా. అప్పటికి అతను పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదు అనుకున్నాం. అనుకున్నాం ఎందుకంటే జర్నీ చేసాం కదా. సో అండర్స్టాండింగ్ వల్ల చేసుకుందామని వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ నా ఇంట్లోనే పెట్టుకున్నాను. నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు, పిన్ని పెంచారు. సో అలా ఎవరిని చూసినా నా తల్లిదండ్రులుగా భావిస్తాను నేను. అలా నేను వాళ్ళని చూసుకున్నా. బట్ ఏంటంటే క్యాస్ట్ వాళ్ళది వేరు, నాది వేరు. నేను రెడ్డి, వాళ్ళు బీసీ. వాళ్ళు ఏంటంటే బీసీ అమ్మాయి కావాలి, రెడ్డి వద్దు అన్నారు. సో బీసీ అమ్మాయిని ఒక అమ్మాయిని, రెడ్డి అమ్మాయిని ఒక అమ్మాయి. డబ్బులు వాళ్ళకి కావాలి, మీరు వద్దు, ఇది ఎట్లా న్యాయం? అది నేను కావాలంట, కానీ బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంట, నన్ను కూడా వేసుకుంటారంట. 2 పెళ్ళిళ్ళు. అది ఏ అమ్మాయి ఒప్పుకోలేదు కదా, సో నేను కూడా ఒప్పుకోలేదు. అది కొంచెం పెద్దగా అయింది ఆర్గ్యూ. తర్వాత బయటకు వచ్చేసాను.
నావన్నీ వాళ్ళకి వదిలేసి నేను మొబైల్ వదిలేయటం ఎందుకు, ఆస్తులు సంపాదించుకున్నవన్నీ వదిలేయటం ఎందుకు? ఆ సిచ్యువేషన్ అలా నాకు మైండ్ అనిపించింది, ఇవి లేకున్నా నేను మళ్ళీ సంపాదించుకోగలను, నాకు అంత క్యాపబుల్ ఉంది, అంత కెపాసిటీ ఉన్న అమ్మాయిని నేను. ఇండిపెండెంట్గా 15 years నుంచి సొసైటీలో ఉన్నా వితౌట్ సపోర్ట్. మరి ఏటు సపోర్ట్ లేకుండా ఆడవాళ్ళు ఇప్పుడు సీత గీత దాటితే అనే సినిమా కూడా వచ్చింది. వీళ్ళు అలాంటి గీతలు చాలా దాడుతూ వస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళకి మోడల్స్ సప్లై చేస్తున్నారని తెలిసింది నాకు. మీ దగ్గర ఎంతమంది మోడల్స్ ఉన్నారు అసలు? దగ్గర దగ్గర 500 మంది ఉన్నారండి. అబ్బా, 500 మంది మోడల్స్ షోస్కి అటెండ్ అవుతారు. వాళ్ళ కాస్టింగ్ అది కోఆర్డినేటర్గా చేస్తున్నాను. మూవీస్కి కూడా ఇప్పుడు దళారి మూవీకి మూవీ అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. పుష్పకి కోఆర్డినేటర్ చేశాను. పుష్ప 2 ఇప్పుడు ప్రజెంట్ సాంగ్కి నేనే ఇచ్చాను. మన కొరియోగ్రాఫర్గా రిఫరెన్స్ త్రూ వెళ్ళాను, నిక్సన్ మాస్టర్ ఆయన త్రూ వెళ్ళాను, అక్కడ చేశాను. బట్ ఇండస్ట్రీ అంటేనే రంగులమయం మీరు అన్నట్టుగా. బట్ ఆ రంగులమయంలో ఏ రంగు కావాలనేది మనం చూస్ చేసుకోవాలని నేను అనుకుంటాను. ఇప్పుడు నాకు ఒకటే రంగు కావాలి అంటే నేను అలాగే వెళ్ళాలి. లేదు నాకు ఇంకో విధంగా కూడా రంగు ఉంటుంది, అది కావాలంటే వెళ్ళొచ్చు. నేను అడుగుతారు కూడా, నాకు ఇలా కావాలి, ఉన్నారా, ఓపెన్గా అడుగుతారు. అంటే పడుకోవడానికి అమ్మాయిలు ఉన్నారా, ఓపెన్గా ఉన్నారా, అమ్మాయి బాగుంది పంపిస్తారా భవ్య అంటే ఏమంటారు మీరు? నేను ఒకటే చెప్తా, లేదండి మీరు తను క్లోజ్ అయితే మీ ఇష్టం, నేను మాత్రం నా పర్సనల్గా నేను ప్రొవైడ్ చెయ్యను, అది నాకు అగైనెస్ట్. ఎందుకు? మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అంటే నేను ఒక అమ్మాయిని కదండి, అమ్మాయి వెళ్ళినప్పుడు నేను నా అమ్మాయిలాగా ఫీల్ అవుతాను, సో నేను వెళ్ళలేను. అండ్ హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తున్నాను, నేను స్టేట్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. పర్సనల్గా అమ్మాయిని ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది హ్యూమన్ రైట్స్లో, సో ఆ పని చేయడానికి మనసు ఒప్పుకోవాలి. మనసు ఒప్పుకోలేదు, ఇంకా ఒప్పుకోదు కూడా. ఓకే, అంటే సినిమా వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళేనా? అందరూ అలా అన్నాను, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అమ్మాయికి టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తాన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు. అదే పెద్ద డైరెక్టర్లు అమ్మాయి నాకు కావాలని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద డైరెక్టర్లే. ఆ డైరెక్టర్ కోరుకుంటే హీరోయిన్ వస్తుంది కదా. హీరోయిన్ వస్తుంది కానీ ప్రతి ఒక్క అమ్మాయిలో డిఫరెన్స్ ఉంటుంది కదా. ఓకే, అందరూ సమంత కాలేరు, అందరూ ఐశ్వర్య రాయ్ కాలేరు కదా. చిన్న అమ్మాయిలు చిన్నగా ఏ రాయిన ఒకటే కదా పుల్లలు కొట్టుకోవడానికి, అలా చూడరు కదా. ఇప్పుడు ఇంట్లో భార్య ఉన్నా కానీ బయట అమ్మాయికి లైన్ వేస్తున్నామంటే డిఫరెన్స్ ఉంటేనే కదా. అలాగా ఇప్పుడు అందరూ ఐశ్వర్య రాయ్ ఉండరు, కొంతమంది కల్పన రాయ్ కూడా ఉంటారు. అవును, ఇప్పుడు ఐశ్వర్య రాయ్కి వాళ్ళ అభిషేక్ బచ్చన్ గారికి వైఫ్ అండ్ హస్బెండ్, ఆ రిలేషన్ వేరు. కానీ బయట ఎంతమంది చనిపోతారు ఐశ్వర్య రాయ్ కోసం, ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రతి ఒక్క అమ్మాయికి అదొక ఏమంటారు, ఒక బ్యూటీనెస్ ఉంటుంది. ఆ బ్యూటీనెస్ కోసం ఆశపడతారు. ప్రపంచమే బ్యూటీ మీద డిపెండ్ అయ్యింది. అమ్మాయి అంటేనే అందము, ఆ అందం కోసం సినిమా ఫీల్డ్ లో ఇది ఎక్కువ ఉందా అసలు? బయట ప్రపంచం కన్నా సినిమా ఫీల్డ్ లో అమ్మాయిలు వ్యవహారం ఎక్కువ ఉందా అంటే ఉండేలా చేశారు అంటాను నేను. ఉండేలా చేశారు. ఎవరు చేశారు? అక్కడ ఉన్న వాళ్ళే, అంటే ఆ సర్కిల్ మూవీలో వర్క్ చేసే వాళ్ళే. అంటే ఈ విషయంలో నేను అంటాను, 2 చేతులు కలిస్తేనే కానీ చప్పుడు అవ్వదు. ఆడవాళ్ళ నుంచి కూడా ఏదన్నా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఓపెన్గా ఉండి నాకు ఛాన్స్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తాను ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, నన్నే అడిగే వాళ్ళు ఉన్నారు. మేడం మాకు డబ్బులు వద్దు, మేము రెడీగా ఉన్నాం కమిట్మెంట్కి, మాకు ఛాన్స్ ఇప్పించండి అని నా మోడల్స్ కొంతమంది ఉన్నారా. నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, నేను అది చేయనమ్మా, మీరు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళండి. 2 చేతులు చెప్పట్లని మీరు అన్నారు కదా, ఆ ఒక చేయి ముందుకు వస్తేనే ఇంకో చేయి రావడానికి ప్రయత్నిస్తుంది, అది నిజము. ఇంకోటి నేనే చాలా ఛాన్స్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఇంకా అదే ఛాన్స్ అని అనుకుంటానేమో, అలా నా బలహీనత అయిపోతుందేమో, అలా కూడా ఉన్నాయి. నా సర్కిల్లోనే నా ఫ్రెండే ఒక అమ్మాయి ఛాన్స్లు ఇస్తా అంటే వాళ్ళ కమిట్మెంట్ చేసేసింది. నేను ఇండస్ట్రీకి రాకముందుకు కమిట్మెంట్ చేసేసింది. అది ఒక్కరితో కాదు, ఆ మూవీలో 4-5, ఆ మూవీ పేరు చెప్పను, వాళ్ళతో చేసిన ఆ అమ్మాయికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి తిప్పారు తప్ప ఆఫీస్ చుట్టూ ఇవ్వలేదు. పెద్ద సినిమానా చిన్న సినిమానా? పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, ఆల్రెడీ హిట్ అయ్యి క్రోర్స్లో వచ్చిన మూవీ. వాళ్ళు ఎవరు? డైరెక్టర్ స్థాయి వాళ్ళ లేకపోతే హీరో స్థాయి వాళ్ళ? కెమెరామ్యాన్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయి వరకు ఉంటారు. ఆ అమ్మాయిని 5-6 మంది ఈజీగా వాడుకున్నారు. నా కళ్ళారా చూసిన అమ్మాయి. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇంట్లో ఉంది. సినిమా వదిలేసింది ఫీల్డ్ అంటే? తను ఒక 2-3 మూవీస్ వరకు ట్రై చేసింది వాళ్ళతో, ఇప్పిస్తామని చెప్పి అంతా అయిపోయాక చూద్దాంలే, సెట్ అవ్వట్లేదు, చూద్దాంలే, నువ్వు ఆ క్యారెక్టర్ సెట్ అవ్వట్లేదు, అలా ఓకే అలా చేసేసి ఇంకా అమ్మాయిని వాళ్ళు పక్క పెట్టేశారు. సో
అర్థమైపోతుంది కదండి. ఇప్పుడు నేను మీకు వద్దు అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పింది నాకు ఒకసారి కాకుండా ఒకసారి అర్థమైపోతుంది. ఓకే. అలా ఇంకా ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. పోనీ అమ్మాయికి డబ్బు ఏమన్నా ఇచ్చారా? ఆ అమ్మాయికి అవసరాలు తీర్చారు. ఆ అమ్మాయి ఇక్కడ స్టే చేసినప్పుడు తనకున్న అవసరాలన్నీ ఎక్స్పెన్సెస్ని తీర్చారు. డబ్బులు అంటే సపరేట్గా ఏం లేదు. అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్ళడం. మరి మీరు చెప్పలేదా ఇట్లా ఇండస్ట్రీకి వస్తే ఇలాంటివన్నీ? అప్పుడు నాకు ఇండస్ట్రీ అంత క్లోజ్ కాదు. అప్పుడు నేను చాలా దూరం ఇండస్ట్రీకి 5 years బ్యాక్ ఇది జరిగింది. నేను అంత క్లోజ్ కాదు ఇండస్ట్రీకి అప్పుడు. కానీ తనని చూసుకో జాగ్రత్త అని చెప్పగలం తప్ప మనకి ఇండస్ట్రీ లోపల ఎలా ఉంటుంది జరిగిన విషయాలు ఇది తెలిసి కూడా మీరు ఎందుకు ఈ ఊబిలోకి దిగారు? నేను యాక్టింగ్ కాదు కదా, నేను యాక్టింగ్ చేయట్లేదు, కోఆర్డినేటర్గా ఉంటాను. అంటే యాక్చువల్లీ మూవీస్కి రావాలని నాకు లేదు థాట్. నా డ్రీమ్ ఏంటంటే రేడియో జాకీ. చిన్నప్పటి నుంచి కూడా రేడియో జాకీ అవ్వడానికి ఎన్ని కలలు కన్నాను, ఎంత కష్టపడ్డాను. జాబ్ చేసి ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళి రేడియో జాకీగా కోర్సెస్ నేర్చుకున్నాను డబ్బులు లేని రోజుల్లో. నడుచుకుంటూ వెళ్ళి అమీర్పేట్ ఎస్వి మీడియా అని ఆర్జే రాజు గారిది ఉండేది, ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. సో ఫ్యాకల్టీగా మనకి రవి గారు, ఆర్పి పట్నాయక్, స్వప్న గారు, లాసియా వీళ్ళంతా వచ్చి మాకు చేశారు అక్కడ ఫ్యాకల్టీ. ఆర్జే శేఖర్ భాష వీళ్ళంతా వచ్చి మాకు ఫ్యాకల్టీగా నేర్పించేవాళ్ళు. అంటే నా గురువు వచ్చేసి ఇంకా రాజుగారు అని చెప్పొచ్చు. ఆయన చూసి విని ఆ డ్రీమ్ పెట్టుకున్నాను నేను. అది సక్సెస్ అయ్యాను దాంట్లో. ఆర్జేగా అంటే లైఫ్ టైం కాదు, నేను చేసిన రోజులు హ్యాపీగా చేసుకున్నాను. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. తర్వాత అనుకోకుండా బిజినెస్ నుంచి ఈవెంట్స్ నుంచి మూవీస్, అలా జర్నీ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరేది కూడా స్టార్ట్అప్ చేశాను మళ్ళీ. అంటే ఇన్ని పడవల ప్రయాణం అనేది కష్టమే కదా? చాలా కష్టం, కానీ నేను చేయగలిగాను. మీలాంటి పెద్దవాళ్ళు అంటారు 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు అని, బట్ నా జీవితంలో నాకు అన్ని సక్సెస్ ఇచ్చాయి, ఎక్కడ నేను లాస్ అవ్వలేదు. సరే పడవల ప్రయాణం అక్కడ పెడదాం. ప్రేమ ప్రయాణం ఉంటది కదా, మరి ప్రేమ ప్రయాణాలు ఎన్ని ప్రేమ ప్రయాణాలు జరిగినాయి? చిన్నప్పటి నుంచి బావగారు అంటే చాలా ఇష్టం. బావగారు వేరే అమ్మాయిని ఇష్టపడ్డారు. అంటే ఆయన నన్ను చిన్న కూతురులా చూసుకున్నారు. నాది 1 side లవ్ అనమాట. 1 side లవ్. బావగారు బాగున్నారా అంటూ దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చేసి వద్దమ్మా అన్నారు. సో ఆయన మీద చాలా ఇష్టం ఇప్పటికీ. అర్జున్ అనే పేరుతోనే నేను అల్లు అర్జున్ ఇష్టపడతాను ఇప్పటికి కూడా, అంత ఇష్టం నాకు. అర్జున్ రెడ్డి, రెడ్డిస్ కదా. అర్జున్ రెడ్డి సినిమానే మంచి ఇదిగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. మీరు ప్రేమించిన ఆయన కూడా మరి అర్జున్ రెడ్డి. బట్ 1 side లవ్ కదా, సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వాలా? తర్వాత ఎవరిని రాయిస్ట్రోక్ రావద్దు అనుకో, మనసులో ఆయన ఉండిపోయారు. బట్ అనుకోకుండా చెప్పాను కదా ఇందాక బిజినెస్ పార్ట్నర్ అని, తనతో లైఫ్ జర్నీ చేద్దాం అనుకున్నాను. బట్ క్యాస్ట్ ఇష్యూస్ వచ్చి అది జర్నీ సక్సెస్ ఉండాలి కదా. అసలు క్యాస్ట్ ఇష్యూస్ అనేది ముందే మాట్లాడుకోవాలి కదా. ప్రేమించినప్పుడు ఎవరికి కానీ క్యాస్ట్ గుర్తురాదండి, ప్రేమ గుడ్డిది. ఆ టైంలో ఇంకోటి ఏంటంటే నా ద్వారా వాళ్ళకి అమౌంట్ కూడా వెళ్తుంది. నా బిజినెస్ లో వాళ్ళకి సక్సెస్ ఉన్నారు. సో వాళ్ళు 20,000 శాలరీ నుంచి స్టార్ట్ చేసిన అతను నెలకు 5 లక్షలు తీసుకునే స్థాయికి వచ్చాడు. అప్పుడు ఎలా వదులుకుంటారు? వదులుకోలేరు కదా. కానీ క్యాస్ట్ దగ్గర సమ్ ఇష్యూస్ అయ్యి ఆ సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎవరి మీద లేదు, వద్దు ఎవరు నాకు. మీ 2 ప్రయాణాలే చాలు అంతేనా? ఇంకా వేరే ప్రయాణాలు పెట్టుకోలేదు? అంటే చాలా మంది వచ్చాక నేను వెళ్ళలేదు. ఓకే. ప్రపోజల్ అయితే వచ్చినాయి, చాలా వచ్చినాయి. అన్ని విధాలుగా వస్తాయి, పెళ్లికి వస్తాయి, ప్రేమకు వస్తాయి. ఎందుకంటే ఒక సింగిల్గా ఉన్నాం కదా, ఎంతైనా అమ్మాయి కదా, వద్దన్నా వస్తాయి. ఇప్పుడు రావు. ఇప్పుడు నన్ను చూస్తే భయపడతారు. అంటే నేనంతా రఫ్ అండ్ టఫ్ అబ్బాయిలను కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నా కోసం కొట్టిన సందర్భాలు కాదు, అమ్మాయిలను ఎవరైనా విసిగించినా, రోడ్డు మీద ఏమైనా తప్పు చేసినా, ర్యాగింగ్ చేసినా ఆన్ ది స్పాట్ రెస్పాండ్ కొట్టేస్తా. మన మేలో నేరడ్మెట్లో పోలీస్ స్టేషన్ ఎదురుగానే కొట్టాను. వాడు యాక్సిడెంట్ చేశాడు, నాకే చేశాడు. చేసేసి ఫుల్ డ్రింక్లో ఉన్నారు. చేశాక వాళ్ళ దరిద్రం ఏంటంటే కారు బ్రేక్ అయింది, పట్టుకొని ఒక 15 minutes నాన్ స్టాప్గా కొట్టా. సో ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల ఈ భవ్యాన్ని మనం పెళ్ళన్న ప్రేమను పులిలాగా పెంచాలి, షేర్ అని పెట్టి అంటారు కాబట్టి మీరు అట్టాగే పులిలాగా మారిపోయారు. నా తండ్రి నన్ను పెంచలేదు, కానీ నేను తయారయ్యాను. మిమ్మల్ని భగవంత్ కేసరి ఎవరు పెంచలేదు కదా, మీ తండ్రి గారు పెంచలేదు, ఎవరు లేరు. దాంతో మీరు రెచ్చిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి నా ధైర్యం నేనే. నాకు ఆ శివుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు ఇక్కడ? ఈ రోజు నేను బ్రతికుండి మీ ముందు నిల్చున్నాను, కూర్చున్నాను అన్న పవన్ కళ్యాణ్ గారి వల్లనే. అంటే ఆయన వచ్చి కూర్చోబెట్టారా? ఆయన వచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు. ఎలా? పర్సనల్ గా కలవలేదు, బట్ నేను ఒక టైంలో వద్దు లైఫ్, ఇంకా
టైర్డ్ అప్ అయిపోయా. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అన్న టైంలో చనిపోదామని జస్ట్ ఇంకా 5 minutes గ్యాప్ చనిపోవడానికి, టాబ్లెట్స్ తీసుకోవడానికి 5 నిమిషాల గ్యాప్లో మొబైల్ మోగింది, కాల్ వచ్చింది. కట్ చేశాక సర్లే యూట్యూబ్లో సాంగ్ విందాము, నచ్చిన సాంగ్, చనిపోతే ఒక పాట వింటూ చనిపోదాము అనేసి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇది స్పీచ్ వస్తుంది. సర్లే విందాంలే, ఇష్టమైన హీరో కదా, ఏదో ఒకటి పాట బదులు నేను విందాం అనుకున్నప్పుడు ఆయన మాటలతో చనిపోకూడదు, నేను బ్రతికి నేనేంటో చూపించాలి. ఆయన ఏం మాట్లాడాడు అక్కడ? ఆయన స్లోగన్ ఉంటుంది కదా, మన వెళ్తున్న చీకటి, రోడ్ అంతా చీకటి, చేతిలో వెలుతురు లేదు, ఆ స్లోగన్. ఇప్పుడు నా లైఫ్ చీకటి అండి, నా దగ్గర వెలుతురు లేదు, దారంతా గతుకులు, నాకేం కనపడట్లేదు, ఆ గతుకులు ఎలా నడుస్తున్నాను తెలియదు, బట్ గుండెల నిండా ధైర్యం ఉంది, నేను వెళ్ళగలను అని. ఆ ఒక్కటి నా జీవితాన్ని మార్చేసింది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఆయన నా లైఫ్ కాపాడారు అని, బట్ ఆయన వల్లనే భవ్యారెడ్డి అనే ఒక పర్సన్ ఈరోజు భూమి మీద బ్రతికుంది. ఆ రోజే డిసైడ్ అయ్యా నా లైఫ్ టైం ఇంకా ఆయనకు ఉంటా నేను అని. ఆయన నా బ్రదర్, నా గురువు అంతా. అభిమాన హీరో ఉండే ముందు, బట్ ఇప్పుడు అల్లు అర్జున్ క్రష్, ఈయన గురువు గారు. అల్లు అర్జున్ లైఫ్ టైం క్రష్. ఆయనతో ఫోటో దిగి బెడ్రూమ్ లో పెట్టుకోవాలి అంటే ఛాన్సెస్ దొరకలేదు, బట్ లైఫ్ టైమ్ లో ఆయన ఫోటో దిగి బెడ్రూమ్ లో పెట్టుకుంటాను. ఇంకా నాకు ఏ హస్బెండ్ వద్దు, ఆయన ఉంటే చాలు, అలా ఫిక్స్ అయ్యాను. మీరాబాయి లాగా ఉంది కదా. సో గురువు గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను, ఒకరిని కొట్టడానికైనా రెడీ, ప్రాణం ఇవ్వడానికైనా రెడీ, ఆయన కోసం. ఆయనకైతే తెలియదు. శివుడు, ఇక్కడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకెవరున్నారు ఇట్లాంటి ఇన్స్పిరేషన్స్? నాకు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఇన్స్పైర్ అయిన గోపాల్ రెడ్డి గారు, దళారి మూవీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు. ఆయన ఎట్లా మీకు పరిచయం? అనుకోకుండా ఒక దగ్గర ఈవెంట్లో పరిచయం అయ్యాము, మూవీ కోసం ఇలా చెప్పారు. భవ్య అంటే ఆయనకి నాకు కొన్ని కలిసాయి ఆలోచనలు. సో నన్ను చూసి ఆయన చాలా డేర్ వేరే అర్థం వస్తుంది అంటే ఆయన గురువు గారు, నేను భక్తులు వాళ్ళని ఇంకో విధంగా కాకుండా. సో ఆయన ఆలోచన అంటే నేను నా డేర్నెస్ అని ఆయన మగవాళ్ళ లాగంటే వ్యక్తి కాదు గోపాల్ రెడ్డి అసలు కాదు, చాలా మంచి మనిషి. ఇండస్ట్రీలో అమ్మాయిని చూస్తేనే నీకు ఛాన్స్ ఇస్తా నా బెడ్రూమ్లోకి వస్తావా అంటారు. ఈయన అట్లా కాదు, ఈయన మొత్తం ఒక యోగిలాగా ఉంటారు. ఆ మాట్లాడే విధానం కానీ, మనకి ఏదైనా సజెషన్ చెప్తారు. భవ్య సింగిల్గా ఉన్నావు, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి, నీకంత డేర్ ఉంది అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. సో నాకు ఆయనలో మా ఫాదర్, బ్రదర్, గురువు అందరు కనిపిస్తారు. అట్లా ఎవరు చేయరండి ఈ కాలంలో. నా అవసరం ఎంత, నీ అవసరం ఎంత అనుకుంటారు, బట్ ఆయన అలా కాదు. ఆయన వల్ల తొలి అడుగులు వేసాను నేను ఇండస్ట్రీలో. సో ఆయన శివుడు, పవన్ కళ్యాణ్, గోపాల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు చాలా లైఫ్లో. దాంతో భవ్యారెడ్డి గారి జీవితం అలా వెళ్ళిపోతుంది హ్యాపీగా. మీరు అందరిని అడుగుతారు, మీరు హ్యాపీగా ఉన్నారని అడుగుతుంటారు కదా, ఎవరన్నా ఏమన్నా కొంచెం ఉన్నాము లేదు ఇలా చెప్తారు. నేను గుండెల మీద చేసుకొని చెప్తాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీ. ఎందుకంటే గ్రేట్ కదా, చనిపోదాం అనుకున్న స్టేజ్ నుంచి ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానని స్టేజ్కి రావటమే పెద్ద అచీవ్మెంట్. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, ఎంత పెద్ద వాళ్ళకైనా ఉంటాయి. మరి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? చాలా సందర్భాలు, చెప్పలేనని సందర్భాలు. బట్ ఆ టైంలో కూడా నేను బ్లైండ్గా వెళ్ళిపోతా. ఆ చోటుకి వెళ్ళే వరకు ఆ డబ్బులు ఎలాగైనా అరేంజ్ అవుతాయి, అయ్యాయి కూడా. ఇప్పుడు అన్నం తిన్నాను, హోటల్కి వెళ్తున్నాం, హోటల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కాల్ చేసి అమౌంట్ వేస్తాడు, బట్ వేస్తాడో లేదని డౌట్తో నేను కూర్చోను, వెళ్ళేసి సరే వేసేసి అంట. ఆ టైంకి నా శివుడు నాకు అరేంజ్ చేస్తాడు. ప్రతిసారి నేను అలాగే వెళ్తా. లాస్ట్ మంత్ కూడా కొన్ని స్ట్రగుల్స్ అయ్యా, బట్ ఎండ్ మూమెంట్ వరకు ఆటోమేటిక్ వచ్చాయి నా దగ్గర డబ్బులు. నేను అడగలేదు వాళ్ళని, వాళ్ళే ఇచ్చారు నాకు. ప్రతిసారి స్ట్రగుల్స్ ఉంటాయి డబ్బుల విషయంలో, కానీ ఎవరిని అడుక్కోలేదు. ఈరోజు నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉన్నది కానీ ఇలా పెట్టుకోలేదు. నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా. సో నేను చాలా మందికి చాలా ఖర్చు పెట్టా, నా దగ్గర ఎంప్లాయీస్ ఉండనివ్వండి, నా ఫ్రెండ్ సర్కిల్ లక్షల్లో ఖర్చు పెట్టా. బట్ ఇప్పుడు ఈరోజు నేను ఇబ్బంది ఉన్నా, నాకు ఇవ్వండి అంటే అది అడగలేను. ఇప్పుడు నీకు వయసులో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో నీకు అన్ని సమకూరుతున్నాయి. ఒక ఏజ్ వచ్చేసింది, ఒక 50 years 60 years వచ్చింది, అప్పుడు ఏంటి పరిస్థితి? హ్యాపీగా ఫౌండేషన్లో బ్రతికేస్తా. బీబీఆర్ ఫౌండేషన్ నాదైతే నాది ఆ టైం వరకు నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తే, లేదు అంటే ఎక్కడన్నా సరే, అంత లేదు అంటే ఇంకా హిమాలయాలకు వెళ్ళిపోతా.
ఆలోచన కూడా ఉంది, హిమాలయాకి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా ఉంది. అంటే ఇంకా అక్కడంత ప్రశాంతత ఎక్కడ దొరకదు కదా. మెడలో ఏంటది? ఇది రుద్రాక్ష అండి, పంచముఖి. ఎవరు ఇచ్చారు అది? అరుణాచలంలో పంతులు గారు ఇచ్చారు. అరుణాచలం వెళ్ళారు ఎప్పుడన్నా? 2 times వెళ్ళాను. ఇయర్లీ వన్స్ తిరుపతి, అరుణాచలం, శ్రీశైలం, జోగులాంబ, కాళహస్తి. కొంచెం డివోషనల్ నేను. ఓకే. అంటే మీ డ్రెస్సు ఇది చూస్తేనేమో అది వేరుగా అనిపిస్తుంది, ఇది ఒక ప్రపంచంలాగా అనిపిస్తుంది. అంటే మనం ఎలా ఉన్నా మనం హిందువులం అండి, నేను పక్కా హిందూని. సో ఇప్పుడు జీన్స్ వేసుకుంటే బొట్టు పెట్టుకోకూడదు అలా ఏం లేదు. నేను కుంకుమ పెట్టుకుంటాను, విభూతి పెట్టుకుంటాను, పొద్దున పూజ చేసుకుంటాను. శివదీక్ష తీసుకున్నాను నేను లాస్ట్ 7 years బ్యాక్. సో దేవుడే, ప్రొఫెషనల్. దానికి దీనికి సంబంధం ఉంది. సాధారణంగా భక్తి ముక్తి రక్తి అంటారు, మరి మీలోనేమో అది పోయి ఇది వస్తుంది. భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అదేమో జీవితంలో నుంచి లేకుండా పోయింది కదా. అంటే మనము ఇప్పుడు మనకు నచ్చిన పని చేస్తే చాలా ఆనందంగా ఉంటామండి, చాలా ఆనందంగా ఉంటాం, అది చెప్పలేం మాటల్లో. సో నా లైఫ్లో ప్రతి ఒక్క క్షణము నాకు నచ్చినట్టుగా ఉంటున్నా. సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. అది తినడం అంటారా, తిరగడం అంటారా, ఉండడం అంటారా. తిరగడం అంటే మళ్ళీ ఆ విధంగా కాదు, నాకు నచ్చినట్టుగా నేను నచ్చిన ప్లేస్కి వెళ్తాను, నాకు నచ్చినట్టు వండుకొని తింటాను, నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో అసలు ఫ్యామిలీ లైఫ్, ఒక భర్త ఒక ఫ్యామిలీ అవసరమా? అది ఉంటే హ్యాపీగా ఉంటామా? సింగిల్గా ఉంటే సోలోగా ఉంటే హ్యాపీగా ఉంటామా? నా ఉద్దేశంలో సింగిల్గా ఉండడం వల్ల, బట్ భర్త ఫ్యామిలీ పిల్లలు ఉంటేమంటే రెస్పాన్సిబిలిటీ ఒక సొసైటీలో అదొక మర్యాద అంటారు చూసారా, అది వస్తుంది. అది లేకున్నా మర్యాద ఉంటుంది. భర్త ఉంటేనే లైఫ్ రన్ అవుతుంది, బ్రదర్ ఉంటే లైఫ్ రన్ అవుతుంది కాదు అమ్మాయిలకి, అదొక అపోహ నేను అంటాను. అంటే దీనికి చాలా మంది అగేనెస్ట్ అవ్వచ్చు, బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను సింగిల్గా ఉన్నాను. సింగిల్గా ఉండడం వల్ల మర్యాద పోయిందేనా? కొంతమంది పోతుంది, నేను పోగొట్టుకోలేదని గ్యారెంటీగా చెప్పగలను. నా బిహేవియర్ బట్టి మీరు నాకు మర్యాద ఇస్తారు. నేను మీతో పిచ్చిగా బిహేవ్ చేస్తే నన్ను మీరు ఆ విధంగా చూస్తారు. ఓహో ఈ అమ్మాయి ఎక్కడికైనా వస్తుంది పిలిస్తే. అదే నేను కరెక్ట్గా ఉంటే అమ్మో ఈమెతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి అరే ఈమెకు మర్యాద ఇవ్వాలి. అది మన బిహేవియర్, మనం ఉండే విధానం బట్టి ఎదుటోళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అది నా లైఫ్లో ప్రూఫ్ అయ్యింది. ఇంత ఇండస్ట్రీలో ఉండి ఇంత ఫ్యాషన్ ఈవెంట్స్ చేస్తూ మోడల్స్ మధ్యన, డైరెక్టర్స్ మధ్యన, ప్రొడ్యూసర్స్ మధ్యన ఉండి నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు. అంటే వేరే వాళ్ళని పంపించలేదు, నేను వెళ్ళలేదు, నన్ను అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు నన్ను ఎవరు డైరెక్ట్గా అడగలేదు. అది ధైర్యంగా ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను నన్ను అడిగే ఛాన్స్ నేను చాలా ఉంటాయి. చాలా అంటే లైక్ ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా కొన్ని ఫిక్సింగ్ షోస్ ఉన్నాయి. ముందే ఫిక్స్ అయిపోతారు వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు అందాల పోటీలు అంటారు, విశ్వసుందరి అంటారు, ఈ లెక్కన చూసుకుంటే ఈ స్థాయిలో ఎలా ఉంటే ఆ స్థాయిలో కూడా ఈ స్థాయిలో లక్షలలో ఉంటుంది, ఆ స్థాయిలో కోట్లలో ఉంటుంది. అది కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నాకు టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందే వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు కదా, మరి దగ్గర నుంచి చూస్తున్నారు ఇవన్నీ. నేను చూస్తున్నా కాబట్టి దాన్ని ఫైట్ చేయట్లేదా మీరు పులిలాగా? అంటే ఇప్పుడు నా వరకు నేను చేస్తున్నా, హై లెవెల్ వరకు వెళ్ళలేదు. నేను ఇప్పుడు నా షో చేస్తున్నాను, అక్కడ నేను జెన్యున్గా ఉంటా. ఎవరన్నా వచ్చి నాకు ఈ అమ్మాయి డబ్బులు ఇస్తాను, ఈ అబ్బాయి డబ్బులు ఇస్తాను విన్ చేయండి, నేను చెయ్యను, అసలు చేయను. నా షోలో అస్సలు చేయను. వేరే షో వాళ్ళు అడుగుతారు మాకు ఎంకరేజ్ చేయండి అని, మోడల్స్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తా కానీ డబ్బుల విషయంలో చేయను. మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే వాళ్ళని నేను ఆపలేను, వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ థాట్స్ నేను ఆపలేను. కాబట్టి మీరు చేసుకోండి, నేను ఇస్తాను మీకు అబ్బాయిలని అమ్మాయిలని ఇస్తాను మోడల్స్ని, మీరు మాట్లాడుకోండి. సో వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ చేస్తున్నారు? ఫ్యాషన్ ఈవెంట్స్ అంటే మనకి రన్వేస్, ప్యాజెంట్ షోస్, లైక్ బ్రైడల్ కాంపిటీషన్స్. రన్వేస్ అంటే ఏంటి? రన్వేస్ అంటే ఇప్పుడు మనకి డిజైనర్స్ ఉంటారు కదా, డిజైనర్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ షోకేస్ చేసుకుంటారు. వాళ్ళ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కాబట్టి మోడల్స్ మీద వాళ్ళు షోకేస్ చేసుకుంటారు. ప్యాజెంట్ షో అంటే అది ఇప్పుడు లైక్ రిలేటెడ్ టు మిస్ ఇండియా, వాళ్ళ అంత పెద్ద షో కాదు కానీ రిలేటెడ్ టు వాళ్ళకి, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చేయొచ్చు మనం. మీరు ఎందుకు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ కంప్లీట్, ఓపెన్ యూనివర్సిటీ, జాబ్ చేస్తూ చదువుకున్నాను. ఇంటర్ కూడా జాబ్ చేస్తూ చదువుకున్నాను. ఈ చదువు ముఖ్యమా, జీవితం నేర్పిన పాఠాలు ముఖ్యమా? ఈ చదువు జాబ్కి అర్హత కోసం సంపాదించాలి. డిగ్రీ అనేది జీవితంలో బ్రతకాలి అంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కావాలి. నేను ఇంటర్ వరకే మానేద్దాం అనుకున్నా, ఒక జాబ్కి వెళ్తే డిగ్రీ లేకుండా రానివని అన్నారు. వాళ్ళ కోసం డిగ్రీ చేసి జాబ్ తెచ్చుకున్నాను. నేను బీపీఓలో చేశాను, కస్టమర్ సపోర్ట్గా చేశాను, ఇన్ఫోసిస్లో చేశాను, అన్నిట్లోనే ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. ఈ జాబ్లన్నిటికీ సినిమా రంగంలో ఈ మోడల్ సప్లైకి ఉన్న తేడా ఏంటి? అది ఒకరి కింద మనం పనిచేయాలి. అక్కడ కూడా మనకి కాస్టింగ్ కోచ్ అంటారు కదా, అది ఉంది, ప్రతి చోట ఉంది.
బీపీఓలో కూడా ఉంది. దాంట్లో కూడా ఉందా? ప్రతి ఒక్క చిన్న ఆఫీస్లో ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఆ మేనేజర్ కానీ ఆ టీమ్ లీడర్ కానీ పక్కన ఎంప్లాయీ కానీ వాడు హెరాస్మెంట్ చేస్తే మనం బయటికి చెప్పుకోలేని ఆడవాళ్ళు ఉన్నారు. అలా జరుగుతుందా? 100%. టీమ్ లీడర్లు ఇలా చేస్తూ ఉంటారా? 100%. నేను గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే నేను చూసా, నా కళ్ళలో నేను చూసా. నేను చేసిన వర్క్ చోటల్లోనే ఆ అమ్మాయి వాడితో క్లోజ్ ఉందంటే ఆ అమ్మాయికి ప్రమోషన్ వస్తుంది. ఆ అమ్మాయి వాడితో క్లోజ్ ఉందంటే హైక్ చేస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారు, లీవ్స్ ఇస్తారు. ఆ అమ్మాయి లేదు వాడితో అంటే అమ్మాయి మీద టార్గెట్ ఏంటి, ఈ పని చేయలేదు, లేట్ వచ్చావు, చిన్న చిన్న వాటి మీద అరుస్తారు. అది ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా. జాబుల పరంగా అలా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ పరంగా కొంచెం ఎక్కువ ప్రమోట్ అయ్యింది. అది కొందరు మహానుభావుల వల్ల ఈ ఇండస్ట్రీలోనే ఉంది, ఇంకెక్కడ లేదు అంటారు. కానీ ప్రతి ఒక్క చోట ఉంది. చిన్న 4 మంది పనిచేసే ఆఫీస్లో కూడా ఉంది. 4 పనిచేసే ఒక అమ్మాయి ఉంటే చాలు. అయినా కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. మరి అలాంటప్పుడు ఇంకా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఎవరికి? అమ్మాయిలకా? అమ్మాయిలకు కూడా. అమ్మాయిలకు రిస్ట్రిక్షన్ అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఓపెన్గా ఉంటున్నప్పుడు దీన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక ఆలోచన నాకు. కొంతమంది ఓపెన్గా లేరు కదా. కొంతమంది ఇంకా మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. తండ్రిని కాదని బయటికి వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. భర్తని కాదని ఏం కొనుక్కోకుండా ఉన్నారు అమ్మాయిలు. సో వాళ్ళు బయటికి రాలేరు. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, నేను జాబ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీని పోషించాలి. నా మేనేజర్ నన్ను హెరాస్మెంట్ చేస్తే నేను బయటకు చెప్పుకోకుంటే నా జాబ్ పోతుంది. నేను చెప్పలేను. అది నాలాంటి అమ్మాయి అయితే భయపడకుండా వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆర్జేగా చేశారు మీరు. అక్కడ కూడా ఇలాంటి వాతావరణం ఉంటుందా? అక్కడ చాలా బాగుందండి. అంటే మిగతా తెలీదు. నా పర్సనల్గా నేను మా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ వాళ్ళం అందరు జాయిన్ అయ్యాము. చాలా ఫ్రెండ్లీగా, మనల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఓపెన్గా మనకి వదిలేసేవాళ్ళు. మీ షోస్ మీరు చేసేసుకోండి, వెళ్ళిపోండి. ఫస్ట్లో డబ్బులు ఇవ్వలేదు ఫ్యాకల్టీ, తర్వాత చిన్న అమౌంట్లో స్టార్ట్ చేసాము, తర్వాత మంచిగా పెద్ద అమౌంట్ వరకు వెళ్ళాము. మంచిగా ఉండింది. బట్ నేనే కావాలని బిజినెస్ స్టార్ట్అప్ చేసి పక్కకు పెట్టేసేదాన్ని. బట్ ఒకటండి, నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే భర్త సపోర్ట్ లేని ఆడవాళ్ళు, రేప్ అయిన అమ్మాయిలు, వీళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టడం. నా టార్గెట్ 100 మందిని అడాప్షన్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే నాకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. డబ్బులు కావాలి కదా, చాలా సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు? ఈజీ మనీ వదులుకుంటున్నారు మీరు. సినిమా ఫీల్డ్లో ఈజీగా డబ్బులు ఇస్తున్నామమ్మా, నాకు పలానా మోడల్ కావాలి పలానా అంటేనేమో నేను చెయ్యా, నేను వెళ్ళా. అంటే నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. అంటే అలానే డబ్బులు సంపాదించగలమా? ఇంకా వేరే వేస్ లేవా డబ్బులు సంపాదించడానికి? అంటే తొందరగా సంపాదించడానికి లేవేమో అనుకుంటున్నాను నేను. సంపాదించవచ్చు అని నేను అంటాను. నన్నే తీసుకోండి. నీతిగా మనం సంపాదించిన వాడు, నేను చాలామంది చూస్తున్నాను, నీతిగా ఉన్నవాడు వాడు అప్పుల్లో ఉంటాడు. అవును. వాడికి డబ్బులే ఉండవు చేతిలో. అవును. అర్థమైందా? అవినీతిగాను అడ్డదారులో వెళ్ళేవాడు వాడు BMW కార్లో తిరుగుతుంటాడు హ్యాపీగా. నీతిగా ఉండేవాడు బియ్యానికి డబ్బులు లేకుండా ఉంటాడు. తేడా ఉంది కదా. బియ్యానికి డబ్బులు లేని పరిస్థితికి BMW తిరిగేదానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంటుంది. కానీ ఆ BMWలో తిరిగే వాళ్ళకి ఎక్కువ రోజులు ఉండదు. అది పర్సనల్గా నేను నమ్ముతాను. అదే బియ్యం లేనోడికి ఇంకో రోజు కష్టపడితే బియ్యం వస్తుంది. BMWలో తిరిగేవాడికి హ్యాపీగా ఉంటాడు, వాడు హ్యాపీగా ఉండలేడు కూడా. వాడికి భయంతో బ్రతుకు. BMW తిరుగుతాడు కానీ ఆ సంపాదించిన డబ్బులు అంతా ఎక్కడ పెడతాడు? హాస్పిటల్లో పెడతాడు. ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో బీపీఓ, ఏదో ఒకటి ప్రెషర్ ఏదో పెరుగుతుంది. సో BMW తిరిగి హాస్పిటల్కే పోవాలి. అదే బియ్యం లేనివాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ డే అయినా కడుపు నిండా తిని ఇంట్లో కూర్చుంటాడు. సో అది తేడా ఉంటుంది. మన కర్మ అనేది మనం ఏం చేస్తే మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం నిజాయితీగా సంపాదిస్తే ఆ డబ్బు మన దగ్గర నిలబడుతుంది. మనం అక్రమంగా లేదా ఒక పొట్టగొట్టి లేకపోతే ఎవరు మోసం చేసి సంపాదిస్తే 2 రోజుల్లో ఆ డబ్బులు నీకు హాస్పిటల్కి వెళ్ళిపోతాయని నేను నమ్ముతాను. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు మంచి వయసులో ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు ఈ రకమైన థింకింగ్ రాదు. సాధారణంగా రాదు. నేను అనుకుంటున్నా రాదు. ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతాం. ఇండస్ట్రీతో పాటు మనం కూడా మనుగడ సాగించాలంటే వాళ్ళు చెప్పినట్టుగా, ఇండస్ట్రీ చెప్పినట్టుగా నడుచుకోవడం బెటర్ అనేది మీ ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంటే అది చిన్నప్పటి నుంచి ఒక బాధ్యతతో ఉన్నా నేను. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చూసుకునేవాళ్ళం. ఇప్పుడు పిన్ని, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళు చూసుకునేవాళ్ళం. ఎప్పుడైతే వాళ్ళు కాదని బయటకు వచ్చి సింగిల్గా బతకడం స్టార్ట్ చేశానో, సో నా లైఫ్ నేనే చూసుకోవాలి. ఆ టైంలో నేను డిబేట్ అయ్యేదానేమో. బట్ ఒక ఫౌండేషన్లో జాయిన్ అయ్యా. అప్పుడు నాకు సోర్స్ లేకుండా ఒక ఫౌండేషన్లో జాయిన్ అయ్యా. అక్కడ ఎలా ఉన్నారంటే పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ప్రాస్టిట్యూషన్ పిల్లలు, ఏమంటారు ఆది మానవులు అంటారు కదా, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి లైఫ్ తెలీదు. ఆది మానవ పిల్లలకైతే సిటీయే తెలీదు. నేను అక్కడ టీచర్గా జాబ్ చేశాను. అక్కడ టీచర్గా జాబ్ చేసినప్పుడు వాళ్ళతో నేను నేర్చుకున్నా ఏమని, ఎవరు లేకపోతే లైఫ్ ఇది,
సో మనం కరెక్ట్గా వెళ్తాం. అంటే నేను యంగ్లో ఉన్నప్పుడు నా అట్లా ఆలోచించకూడదు, బట్ నా పరిస్థితులు నన్ను ఆలోచించేలాగా చేశాయి. ఇప్పుడు నేను ఒక బాయ్ ఫ్రెండ్ చేసుకున్నాను, రోజు వాడు బైక్ మీద వెళ్తా, ఎంజాయ్ చేస్తా, ఇద్దరం తిరిగేసి వస్తాము. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు లేదా పక్కన పెట్టండి, ఎంజాయ్ అయితే చేస్తాం. ఆ ఎంజాయ్లో నా లైఫ్ లేదు కదా, ఎంజాయ్ ఉంది. ఈరోజు కూడా లిటరల్ ఇప్పుడు కూడా కాల్ చేస్తారు, బయటికి వెళ్దాము ఫ్రెండ్స్, బయటికి వెళ్దాము, నువ్వు ఎప్పుడు ముసలిదానిలాగా ఇంట్లో కూర్చుంటావు, పని పని అని చచ్చిపోతావు, పని తప్ప వేరే ప్రపంచం లేదు, కాల్ రెస్పాండ్ కావు. భవ్య బ్రతికుంది అంటే స్టేటస్ పెడితే బ్రతికుంది అన్నట్టుగా అయిపోయింది నీ లైఫ్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్లాంటి ఫ్రెండ్స్? 4-5 ఉన్నారండి. విజయవాడలో ఉన్నారు, సౌదీలో ఉన్నాడు, తర్వాత వరంగల్ నా బెస్ట్ ఫ్రెండ్ 17 years నుంచి. అతని గురించి ఓన్లీ ఫ్రెండ్షిప్, ఫిజికలీ కాదు, లవ్ కాదు, ప్లేటోనిక్ లవ్ అంటారు దీన్ని, అమలిన శృంగారం అంటారు. ఫిజికలీ కాదు అండ్ క్రష్ కాదు. బట్ ఎవరైతే వరంగల్లో ఉన్నాడో ఆ అబ్బాయి అయితే నాకు ఓపెన్గా చెప్పాడు, ఇష్టం ఉంది పెళ్లి చేసుకుంటా అని. బట్ వాడికి ఎలాంటి అమ్మాయి కావాలని నేను కోరుకుంటా అంటే ఇంట్లో ఉండి మనం చూసుకోగలగాలి. నేను ఇంట్లో ఉండలేను. అది పరుగు మూవీలో అల్లు అర్జున్ గారు వాళ్ళ అమ్మ అంటారు, జయసుధ గారు, నీకు ముడ్డి కింద చక్రాలు ఉన్నాయిరా ఎక్కడ ఆగవు అని, నా కాలు కింద చక్రాలు ఉన్నాయి నేను ఆగవని నా ఫ్రెండ్స్ అంటారు. నేను అంతా తిరుగుతాం, మార్నింగ్ ఎక్కడ ఉంటా ఈవినింగ్ ఎక్కడ ఉంటా నాకే తెలియదు. నేను ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నప్పుడు కూడా నేను విజయవాడలో ఉన్నాను, పలానా చోట ఉన్నాను. అవును, సో నేను ఎక్కడ ఉంటా నాకు తెలియదు. ఎవరైనా కాల్ చేసి ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళిపోతా. ఎవరైనా రోడ్డు మీద తెలియని వాళ్ళు కాల్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందండి అంటే ఇంటికి తెచ్చి పెట్టేసుకుంటా. 15 రోజులు కాదు 20 రోజులు కూడా పెట్టేసుకొని వాళ్ళకి చూసుకొని పంపిస్తా. అక్కడ నేను కష్టపడతా, ఇబ్బంది పడతా, బట్ వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా పెట్టుకున్న ఒక అమ్మాయి ఇంట్లో దొంగతనం కూడా చేసింది. ఒక ఇలాగే బస్ స్టాప్లో ఒక అమ్మాయి ఉంది పిల్లల్ని పెట్టుకొని అని మీలాగా ఒక రిఫర్ చేస్తే ఆటో బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చి 2 పిల్లలు ఆవిడ కనీసం చూసుకుంటే 15 రోజులు ఉండి వెళ్లే ముందు బంగారం దొంగతనం లాకెట్, ఓంకారం లాకెట్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఏమంటాం చెప్పండి వాళ్ళని? మంచితనానికి వెళ్తే చెడు ఎదురు వస్తుంది. ఇందాక మాట్లాడుతూ ఒక అబ్బాయి గురించి చెప్పాలి, దుబాయ్లోనే ఉన్న అబ్బాయి. దుబాయ్ కాదు, వరంగల్. ఆ అబ్బాయి 17 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ మాది. తను తల్లిదండ్రులు లేని అబ్బాయి, చెల్లెకి తమ్ముని పెళ్లి చేసి సెట్ అయ్యాడు, తను పెళ్లి చేసుకోలేదు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు నిజం చెప్పాలి అంటే. బట్ అతనికి నాలాంటి అమ్మాయి సెట్ అవ్వదు అని మీ ఒపీనియన్? అవ్వదు. నేను ఇంకోటి మనకి ఆపోజిట్ ఒక పర్సన్ నేను పార్ట్నర్ చేసుకున్నా నాకు ఫీల్ ఉండాలి, కనీసం ఒక లవ్ ఫీల్ అయినా రావాలి కదా. అది రావట్లేదు అబ్బాయి మీద, ఫ్రెండ్ ఫీలే వస్తుంది. సో అబ్బాయి అలాగే ఉన్నాడు అనమాట. ఇంక 2-3 ఉన్నారు కానీ లాస్ట్కి ఇంక వేస్ట్, మాకు రాదు. ఎట్లా ఉందంటే ఏదో సినిమాలో వెంకటేష్ను ఏదో సినిమా ఉంది ఇప్పుడు, తరుణును నువ్వే కావాలి సినిమాలో తరుణును రిచా అది కూడా ప్రేమ అలాంటి తర్వాత వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు. కానీ ఇక్కడ వాడికి ఉంది. చిరంజీవిను చిరంజీవి కూడా ఇట్లాంటి సినిమా ఒకటి ఉంది, వెంకటేష్దే ఉంది, మిత్రుడు. ఇద్దరు మిత్రులు లేదు, అది ప్యూర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారు అన్నారో మా ఇద్దరు అదే. ఇంకోటి వెంకటేష్ ఆ అమ్మాయి ఎవరు కళ్యాణి గారు, అందులో వాళ్ళది ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్, మాది అంత ప్యూర్. అండ్ సిద్ధార్థ మన శృతి హాసన్ గారు తీశారు అలా. ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటే ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ లేవు అని కాదు, అతనికి ఉన్నాయి, నాకు లేవు. నాకు ఇప్పుడు నేను ఒక పార్ట్నర్తో నేను వెళ్ళాలి అంటే నాకు ఫీల్ రావాలి. ఫీల్ లేకుండా లైఫ్ లాంగ్ ఒక మనిషితో ఎలా ఉంటామండి, అడ్జస్ట్ అవ్వలేము కదా. మరి సినిమా ఫీల్డ్ లో ఎంతమంది మోడల్స్ అడ్జస్ట్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారంటున్నారు కదా మీరు? అంతమంది మోడల్స్, నాకు ఒక సెంటిమెంట్ ఉంది. నాకన్నా 1 day చిన్న, నాకన్నా చిన్నోడు తమ్ముడు. నాకన్నా చిన్నతో నేను అసలు థాట్ కూడా తెచ్చుకోలేను. నాకన్నా పెద్దోడు ఉండి నాకు ట్రై చేస్తా, బట్ ఎవరు ట్రై చేయలేదు, భయపడుతున్నారు. ఏం చేయాలి, నాకు ఎవరు ట్రై చేయట్లేదు. నేనే అనుకుంటున్నాను నాకు ట్రై చేయండి రా నాయన అని, ఎవరు రావట్లేదు. మరి ఏం చేద్దాం, ఎవరైనా వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఆ శివుడు ఎవరిని రాశాడో నా తల్లో తెలియదు కదా. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఆ పర్సన్ కోసం. ఇప్పుడు ఈ మధ్య మీ జీవితాన్ని ఒక్కసారిగా అనాలిసిస్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీ లైఫ్ గురించి? అంటే పర్సనల్గా నా గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాండి. ఎందుకు అంటే నన్ను నేను గొప్ప అంటున్నానంటే అంటాను. చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను అంటే చాలా కష్టపడ్డాను. కానీ అన్ని పోగొట్టున్నారు కదా, సంపాదించిన అన్ని పోగొట్టుకున్నారు. కారు పోతే నేను మళ్ళీ సంపాదించుకుందాం. కాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు, సంపాదించుకుందాం. నెలకి ఈజీగా కూర్చొని ఇంట్లో కూర్చొని మనం 2-3 లక్షలు సంపాదించవచ్చు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, నేను అని కాదు, ప్రతి ఒక్క అమ్మాయి గురించి చెప్తున్నాను. బట్ వాళ్ళు ఇది యూజ్ చేయాలి, బ్రెయిన్ యూజ్ చేయాలి. బ్రెయిన్ యూజ్ చేయరు. ఇప్పుడు ఎలా అయిపోయారంటే జనాలు 9 to 6 ఇది లైఫ్. 9 o'clock వెళ్దామా, 6 o'clock వస్తామా, తిన్నామా, పన్నామా. ఒక అమ్మాయి, అబ్బాయిల గురించి అన్నాను, ఒక అమ్మాయి తలుచుకుంటే రోజుకి 4-5 రకాల పనులు చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను, ఒక దాంట్లో సంపాదన వస్తుంది, ఒక దాంట్లో సంతోషం వస్తుంది, బట్ చెయ్యగలదు. నువ్వు ఎన్ని రకాల పనులు అంటే నువ్వు అన్ని తలుచుకొని చేయగలవు.
ఇప్పుడు బిజినెస్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు మోడలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. మోడలింగ్ పొద్దున పేపర్ వేస్తాడు, మళ్ళీ జాబ్కి వెళ్తాడు. అట్లా 2 కాదు 4-5 రకాలు చేయగలం. మనకు దేవుడు ఒక అదృష్టంగా ఇచ్చాడు. అది నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోను. చాలా మందికి ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేని సిచ్యువేషన్, బట్ నేను చేసుకోగలను. నాకు అదృష్టం, అది దేవుడు ఇచ్చిన అదృష్టం. యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా ఇన్ని పనుల్లో, అది కూడా బాగా అనుకోవచ్చు కదా. అది వెళ్ళలేకపోతున్నానండి అటు. అంటే నాకు అంత ధైర్యం రావట్లేదు, యాక్టింగ్ సైడ్ ధైర్యం రావట్లేదు నాకు. ఎప్పుడు ఇంకా ట్రై చేయలేదు. ఎప్పుడు ఆఫ్లైన్లో ఉన్నా కదా రేడియో జాకీగా, సో ఆన్ స్క్రీన్ వెళ్ళడానికి ధైర్యం లేదు నాకు. మీరు పిలిస్తే కూడా అదే భయపడ్డాను నేను. కెమెరా ముందుకు రావడం ఎన్నిసార్లు పిలిచాను ఇంటర్వ్యూకి రండి 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 అని. మైక్ పట్టుకుని కూడా మాట్లాడడానికి చాలా భయపడతా. ఆర్జేగా చేశారు కదా, అంటే జనాల ముందు. ఆర్జే మనం స్టూడియోలో వేస్తాం కదా, జనాల ముందు ఈ మధ్యన గోపాల్ రెడ్డి గారే నేర్పిస్తున్నారు, నీకున్న దానికి నువ్వు మాట్లాడగలవు అని. ఆయన ద్వారానే 2-3 స్టేజ్లో మాట్లాడాను. బట్ ఇంకా చాలా నేర్చుకోవాలి నేను. ఇంకా లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా. అంటే లైఫ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ చూపించింది. మీ లైఫ్ యాంబిషన్ ఏంటి? 100 మందిని అడాప్షన్ తీసుకోవడం, అదొకటి. ఇప్పుడు ఎవరి సోర్స్ లేదు, భర్త సపోర్ట్ లేదు, ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది నా కాంటాక్ట్లో వచ్చారు. చాలా మంది పిల్లల్ని చూసుకుంటున్నారు, 5,000కి జాబ్ చేస్తున్నారు, పిల్లల చదువులకు వాళ్ళకి సరిపోవట్లేదు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర 25 మంది. వీళ్ళందరూ ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? విడాకులు తీసుకుంటున్నారా ఏంటి? విడాకులు తీసుకొని తాగి భర్త ఇబ్బందులు పెట్టి కొట్టడం, తిట్టడం, భర్త సరిగ్గా చూసుకోక, తల్లిదండ్రులు సపోర్ట్ లేని వాళ్ళు. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు సపోర్ట్ చేయక, భర్త సపోర్ట్ చేయకపోతే ఆమె ఎటు వెళ్తుంది? సూసైడ్ చేసుకోవాలి, పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవాలి. ఇటు పక్క మీకు ఆడవాళ్ళే కనిపిస్తున్నారు, మరి ఆ టైపు మగవాళ్ళు ఎవరు కనిపించలేదా? ఖాళీగా ఉన్నవాళ్ళు అంటే నేను అమ్మాయిని కదా, ఆడవాళ్ళే కనిపిస్తున్నారు, మగవాళ్ళు ఎవరు కనిపించలేదు నిజంగానే. నేను మగవాళ్ళకి కొంచెం అగెనెస్ట్, అంటే ఫెమినిస్ట్ అంటారా మీ భాషలో, కొంచెం ఫెమినిస్ట్, అంతా కాదు కొంచెం ఫెమినిస్ట్. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు అంటే ఇలాంటి వాళ్ళకి అలాంటి మగవాళ్ళని కూడా పరిచయం చేసుకుని దానికి తగ్గ వాళ్ళు చూసారనుకోండి, పెళ్లి చేయొచ్చు కదా వాళ్ళకి. ఫ్యూచర్ ప్లానింగ్ చేద్దాం, ఇది ఫ్యూచర్ ప్లానింగ్. నేను ఒక 60 ఆఫ్టర్ 60 మ్యారేజ్ లింక్స్ అనేది చూసా. ఆవిడ ఏం చేస్తుందంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి పెళ్లి చేస్తుంది ఒక ఆవిడ. బాగుంది కాన్సెప్ట్ చేస్తుంది ఆవిడ. ఇటు ఒంటరిగా ఉంటున్నారు వీళ్ళు, వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, మీకు ఎవరైనా నచ్చితే చూసుకోండి, మేము మాట్లాడేస్తాను, పెళ్లి చేసేస్తాను చెప్పి చేసేస్తుంది ఆవిడ. చెప్పాలి వీడియోలు చూసా, యూట్యూబ్ లో చూసా. ఓకే, నేను ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిగా, అంటే అబ్బాయిలు కొంచెం తప్పు చేసి తిరగలరు, అమ్మాయిలు తిరగలేరు. ఓకే, నేనే రేప్ అయిన అమ్మాయిని, నాకు రేప్ అయ్యింది, నేను బయట సొసైటీ తలెత్తుకోలేను, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేను. ఒక జాబ్కి వెళ్తే వాళ్ళు కూడా నన్ను పేపర్స్లో చూసి నాకు జాబ్ ఇవ్వరు. సో ఆ అమ్మాయిలని బయటికి తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. వాళ్ళు కొంతమంది లోపల ఉండి జాబ్ చేసే వాళ్ళకి లోపల ఉండే జాబ్ ఇస్తాము, టైలరింగ్ కానీ మేకప్ కానీ నేర్పిస్తాము. లేదు నేను బయటకు వెళ్ళాలి అనే వాళ్ళకి బయట జాబ్స్, ఫీల్డ్ వర్క్స్ చేసేవాళ్ళు, చాలా టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయికి ఒప్పుకోకున్నా స్ట్రాంగ్ ఎవరు అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. అమ్మాయిలే స్ట్రాంగ్. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మగవాళ్ళు డమ్మీలు అయిపోయారు ఇప్పుడు, చూస్తాం చాలా చోట్ల చూస్తుంటాం. ఇప్పుడు కాదు, ప్రతిసారి పేరుకే మగవాడు అని అనుకుంటున్నాం, కానీ మన మాటకి చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఎక్కడ లేదు. మాకు పోతుంది, చాలామంది ఫ్యామిలీస్ అడుగుతుంటే మావిడిని అడగాలంటున్నారు, ఏంటంటే మావిడిని అడగాలంటున్నారు. ఆవిడ ఇంట్లోనే ఉంటుంది కానీ ఆవిడే డామినేషన్ కనిపిస్తుంది. అంటే మీ ఆడవాళ్ళు అంత డామినేటెడ్ పర్సన్సా? అంటే మీరు 2 విధాలుగా తీసుకోవాలి. ఒకటి భార్యతో ప్రేమతో మాట్లాడి పర్మిషన్ తీసుకోవడం, ఇంకొకటి తప్పదురా నాకు నా వైఫ్ ఒప్పుకోవాలిరా బాబు అనడం. సో 2 రకాలు ఉన్నాయి. నేనేమంటా అంటే ఎంత భార్య డామినేషన్ ఉన్న ఎండ్ ఆఫ్ ది డే రైట్ వచ్చేసి భర్తదే చేయి ఉంటుంది పైకి. ఏమో ఇప్పుడు లేదనిపిస్తుంది నాకు. లేదు, ఉంది. భార్య బాధ్యతలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వీళ్ళు భార్య బాధ్యతల సంఘం అని కూడా ఉంది ఇక్కడ. ఎవరు అన్నారు షీటీం ఉంది కదా, షీటీం బదులు హీటీం పెడతాను. హీటీం పెట్టాలి, పెడతారంట అబ్బాయిలందరూ అన్నారు నాతో. నా టీం సర్కిల్లో వాళ్ళు ఉంటారు కదా, మేడం మేము పెడతాం మేడం హీటీం, మీ సపోర్ట్ కావాలి అంటే. ఇప్పుడు ఎట్లా ఉందని చూస్తుంటే సాధారణంగా రేపులు అనేవి ఆడవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటాయి, అత్యాచారాలు ఆడవాళ్ళ విషయంలో జరుగుతూ ఉంటాయి. ఫ్యూచర్లో మగవాళ్ళు కూడా అత్యాచారం గురవుతారేమో, రేపు గురవుతారేమో అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది నాకు. మీకు ఫ్యూచర్ ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ జరిగాయి కదా. అట్లానే అమ్మాయిలకు సపోర్ట్ అని కాదు, కానీ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అగెనెస్టే ఉంటాం. ఎందుకంటే చూస్తుంటాం కదా సొసైటీ. ఇప్పుడు మనమే ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం సొసైటీని చూస్తున్నాం. అందులో అబ్బాయిని వాడుకొని తర్వాత నువ్వు నాకు వద్దనేసి అనేవాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, లేరని నేను అన్నాను. కానీ వాళ్ళు తర్వాత ఏమనోకం చేసుకొని ఆ తర్వాత లైఫ్ ఎలానే ఉంటుంది. ఇక్కడ అబ్బాయి స్ట్రగుల్ అవుతాడు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు,
కొంతమంది ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చోళ్ళు. బేబీ మూవీ ఎగ్జాంపుల్ అట్లా ఉన్నారు. కానీ బేబీ మూవీలో అమ్మాయి కరెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక అమ్మాయిగా నాకు లవర్ ఉన్నాను ఎవరు చెప్పుకోవడానికి ధైర్యం పెట్టరు. సో అలా అమ్మాయి ఇద్దరిని అవాయిడ్ చేయడానికి ట్రై చేసి తను స్ట్రక్ అప్ అయ్యింది. అందరికీ ఆమె క్యారెక్టర్ బ్యాడ్ ఉంది, బట్ అక్కడ ఆమె ఫిజికలీ వెళ్ళడము కొంచెం ఇబ్బంది అనిపించింది తప్ప మిగతా అంతా అమ్మాయి కరెక్ట్ చేసింది. అందరు నన్ను తిడతారు, నువ్వు ఒక అమ్మాయి వేయండి ఎలా సపోర్ట్ చేస్తావు, బేబీ మూల అమ్మాయి ఎంత మోసం చేసింది అంటే. ఒక్కడనే ఇష్టపడింది, ఇద్దరిని ఇష్టపడి ఇద్దరితో రిలేషన్ పెట్టుకోలేదు. బట్ అక్కడ ఫ్రెండ్షిప్ లో క్లోజ్ చేయాలనుకుంది, అది అవ్వలేదు. బాగా నచ్చింది మీకు బేబీ? ఓకే, నచ్చింది. వైష్ణవికి 100 మార్కులు ఇస్తాను ఆ క్యారెక్టర్ కి. చాలా అసలు నిజంగా చెప్పాలంటే అమ్మాయే హైలైట్ ఆ సినిమాకి. ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు లైఫ్ లో ఇలా కూడా తీయాలి మూవీ అనిపించింది. కొంతమంది బయటకు చెప్పలేము కదండి, కొన్ని అర్జున్ రెడ్డి తీసేస్తారు, ఎలా అయినా తీసేస్తారు. కానీ ఆ అమ్మాయి వైష్ణవి నిజం చెప్పాలంటే నాకైతే నిజంగా అసలు యాప్ట్గా అసలు పాత్రలో జీవించేసింది. అది వేరియేషన్స్ లో పల్లెటూరు అమ్మాయి అన్నట్టుగా, ఒక స్లమ్ ఏరియాలో ఉన్న అమ్మాయిగా, తర్వాత ఒక పాష్ గర్ల్ గా, చాలా స్టైలిష్ గా, ఆ ఇమోషన్ చాలా బాగా పండించింది తను. ఇప్పుడు చాలా మంది అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారండి అంటే పిల్లలను మోసం చేయడం ఇష్టపడుతున్నారా? యానిమల్ అదే చేశారు కదా. అదే నా డౌట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళ అయ్యుండి భార్యతో ఉండకుండా ఇంకో అమ్మాయితో చేసిన అతన్ని రణవీర్ గారిని ఇప్పుడు ఇష్టపడ్డారుగా. అర్జున్ రెడ్డి కూడా ఇంచుమించు అదే కదా, ఒక అమ్మాయితో రిలేషన్ ఇంకో అమ్మాయితో రిలేషన్ ఇష్టపడుతున్నారు. బేబీని కూడా ఇష్టపడ్డారు కదా. అక్కడ అమ్మాయి రిలేషన్ పెట్టుకోలేదు, మనం ఓపెన్ గా మాట్లాడాలంటే అమ్మాయి రిలేషన్ పెట్టుకోలేదు, బట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది. కానీ ఇక్కడ అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారుగా. రేపు అదే చాలా సినిమాలు వస్తాయి అర్జున్ రెడ్డి లాగానే, అలాంటి పాత్రలే లేడీ పాత్రలు పెట్టుకుని వస్తున్నాయి కదా సినిమాలు కూడా. అంతకు మించి ఉన్నారు, నిజంగా లైఫ్ లో ఉన్నారు. అది కూడా ఏంటంటే కొన్ని తెలుసు కొన్ని తెలియదు మనకి, ఎందుకంటే ప్రపంచం పెద్దది కదండి, తెలీదు మనకి. చాలా అమ్మాయిలు ఉన్నారు నా సర్కిల్, అట్లా ఎవరైనా కనిపిస్తే నేను నా సైడ్ నుంచి నేను వార్న్ చేస్తా వాళ్ళని. నేను అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తాను. అమ్మాయిలు టెంప్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జిమ్ వీడియోలు పెడతా ఉంటారు, జిమ్ చేస్తూ పెడతా ఉంటారు, అవసరం ఉందా అనిపిస్తూ ఉంటుంది. అవసరం లేదు, కానీ వాళ్ళ సౌందర్య ప్రదర్శన వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నా బాడీ ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, చూపించుకుంటా అని వాళ్ళు. అంటే లైక్స్ వ్యూస్ పిచ్చి పట్టింది కదా ఇప్పుడు జనాలకి, లైక్స్ వల్ల, దానివల్ల నాకు ఎక్కువ లైక్స్ వస్తాయి. అండ్ కొంతమంది బూతులు కూడా మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారు అమ్మాయిలు. అమ్మాయిలు అంటే మనము బూతులు అంటే అమ్మాయిలకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, మాట్లాడే సిచ్యువేషన్ రావాలి. అబ్బాయిలకు అన్నీ తెలుసు, ప్రతి చోట మాట్లాడతారు. డిఫరెన్స్ అది అమ్మాయిలకు అబ్బాయిలకు. అబ్బాయి మీతో మాట్లాడినప్పుడు అతను మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నాడు మీకు అర్థమైపోతుందా? అవునండి, ఈజీగా అర్థమవుతుంది. ఆ దేవుడు ఇచ్చిన వరం మేము అమ్మాయిలకి ఈజీగా అర్థమవుతుంది. అది కిలోమీటర్ దూరం నుంచి చూసినా అర్థమవుతుంది. ఆ చూపుతో కనుక్కోగలము వాడు మనల్ని ఎలా ఆశిస్తున్నాడు. రోడ్డు మీద నించుంటాము, ఒక అబ్బాయి మనం చూస్తున్నాడు, ఇంకా వాడు దేన్ని చూస్తాడు, అమ్మాయి కావాలనే చూస్తాడు, కామంతో చూస్తాడు. సో అది అర్థమైపోతుంది, కంపల్సరీ అర్థమైపోతుంది. అమ్మాయిల అదృష్టం అది. మరి అమ్మాయిలు అలా అర్థం చేసి కనిపెట్టలేకపోతున్నారు. దేవుడు వాళ్ళకి వరం ఇవ్వలేదుగా, మా అమ్మాయిలకే ఇచ్చాడు వరము, దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఏదో సామెత ఉంది, అమ్మాయిలకి ఇచ్చిన బెనిఫిట్స్ ఏదో నాకు గుర్తు రావట్లేదు, కానీ అబ్బాయిలకి ఇవ్వని అన్నాడంట దేవుడు. మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయలేరు. అమ్మాయి మైండ్ లో ఏముందనేది అబ్బాయికి అర్థం కావట్లా, కానీ అబ్బాయి మైండ్ లో విషయం అమ్మాయికి అర్థమైపోతుంది. అమ్మాయితో 60 ఏళ్ళు ఉన్న మా తాతగారికి అర్థం కాలేదు అమ్మాయి అంటే ఏంటి అనేసి. ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదు. నిజమే. సముద్రము మనసుని సముద్రము లోతుతో పోలుస్తారు కవులు. అది మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల పోల్చారో తెలీదు, కానీ నిజంగా ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవాలంటే అంత పెద్ద మగవారైనా కాని పని 100%. ఇప్పుడు నెలకి మీరు ఎంత సంపాదిస్తున్నారు? ఒకసారి లక్షల్లో ఉంటుంది, ఒకసారి వేలల్లో ఉంటుంది. నెంబర్ కరెక్ట్గా చెప్పలేము. అంటే మనకి 3 నెలలకు ఒకసారి లక్షల్లో వస్తుంది, మంత్లీ మనకు ఒకసారి రాదు, ఎందుకంటే జాబ్ కాదు కదండి. ఈవెంట్ ఇప్పుడు మనం చేస్తాము అప్పుడు వస్తుంది మనకి, కోఆర్డినేటర్గా చేస్తాము, కాస్టింగ్ ఇచ్చినప్పుడు వస్తుంది తప్ప మనకి ఇట్లా రాదు. సినిమా వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ కొడతారంటారు, అలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు? అంటే ఏ విధంగా? ఒకసారి ముందు మోడల్ సప్లై చేయమంటారు, ఇవ్వరు. ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళ మూవీస్ నేమ్ చెప్పడం ఎందుకు, పుష్ప కన్నా ముందు చాలా మంది నాకు డబ్బులు ఇవ్వలేదు, అమ్మాయిలను ఇచ్చారు. వీళ్ళు నన్ను అడుగుతారు, గొడవ పడతారు. వాళ్ళు నేను అడ్జస్ట్ చేయడము, బతిమలాడము, ఆపడము, నేను వాళ్ళ ఇంట పడడము కొందరు ఉన్నారు. అది వాళ్ళ మూవీ వాళ్ళ మిస్టేక్ కాదు, బ్యానర్ వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళు ఇచ్చేస్తారు, క్లియర్ చేస్తారు.
మధ్యలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఈ మోడల్స్ అందరూ మీకు ఎక్కడ దొరుకుతూ ఉంటారు, ఎక్కడ కనెక్ట్ అవుతారు మీకు, ఎట్లా? అంటే మోడల్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కాంటాక్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్ పెడతాను ఒక వాట్సాప్లోనే, నాకు వాట్సాప్లో చాలా మంది వస్తారు. ఇన్స్టా అంత ఫేమ్ లేదండి, నేను ఫేమస్ కాదు. వాట్సాప్లో నాకు ఈజీగా ఒక పోస్ట్ పెడితే నాకు ఢిల్లీ, ముంబై, పూణే, దేహరాదూన్, ఏమంటారు ఇంకా నార్త్ అండ్ సౌత్. ఏ భాషలో వచ్చి మీకు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ్. మరి తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి, ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరో కేజీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు. సో ప్లాన్ ఉంది మన బెంగళూరులో. తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి నాకు తమిళ్ అంత పర్ఫెక్ట్ రాదు, మాట్లాడగలను, నాట్ పర్ఫెక్ట్. సో ధైర్యం చేయలేదు. ఈ మోడల్స్లో ఆడవాళ్ళే ఉంటారా, మగవాళ్ళు కూడా ఉంటారా? అందరూ ఉంటారా, అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ట్రాన్స్జెండర్స్ వాళ్ళని కూడా నేను షో చేయబోతున్నాను. ఇప్పుడు సపరేట్గా ట్రాన్స్జెండర్కి ఒక షో చేయబోతున్నాను. ఇప్పుడు ఈ మోడల్స్ అందరూ మీతో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తారా, మేము దేనికైనా రెడీ అని చెప్తా ఉంటారా? ఫస్ట్ అన్నిటికీ ఎవరు చెప్పరు, తర్వాత చెప్పేస్తారు, కొంచెం క్లోజ్ అయ్యాక చెప్తారు. అట్లాగే మా మేలు మోడల్స్లో కూడా చెప్తా ఉంటారా? మేడం నాకు అమ్మాయిని సెట్ చేస్తారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నేను మంచి అంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఇది కొంచెం క్లోజ్. నేనంటే ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ మొత్తం మనం కొంతమంది ప్రాస్టిట్యూట్ చేస్తారు, కొంతమంది చేయరు అనుకోండి, కానీ మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఉన్నారు అంటారు. 100% ఉన్నారా? అబ్బాయిలే కావాలని అబ్బాయిలు అడిగే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఉంది, హోమోసెక్సువల్స్. నాకు అబ్బాయి కావాలి అంటారు. బట్ నేను విన్నా కానీ నా వరకు రాలే, నేను వేరే థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి విన్నాను. కొంతమంది కొంత సంపన్న వర్గాల మహిళలు లేకపోతే సాఫ్ట్వేర్ కొంత మహిళలు కూడా అబ్బాయిల కోసం కాంటాక్ట్ చేసుకుంటూ ఉంటారని. అమ్మాయిలకి అబ్బాయిలు అంటున్నారు మీరు, నేను అబ్బాయిలకి అబ్బాయిలు కూడా ఉన్నారు అంటున్నాను. రెండు విధాలుగా ఉన్నారు. అమ్మాయిలకి అబ్బాయిలు అనేది ఇంకా అది కామన్, అది నేచర్. అబ్బాయిలు అనేది అబ్నార్మల్, అది కూడా జరుగుతుంది. కొంతమంది ఇష్ట ప్రకారం, కొంతమంది అయిష్టంగా కూడా చేస్తున్నారు. నేను మొన్న రీసెంట్గా ఒక ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ నేను చూశాను అనమాట. కొరియోగ్రాఫరు ఆ మోడల్తో కావాలని అడిగాడు. ఆ మోడల్ విన్ అవ్వాలంటే వెళ్ళాలి. అది జరిగింది, నా కళ్ళారా జరిగింది. ఇది 3 months బ్యాక్ జరిగింది. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ఓపెన్గా నేను ఇది నా బాయ్ ఫ్రెండ్ నేను చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు చేస్తే బాగోదు, ఉన్నారు పెద్ద పెద్ద డిజైనర్లు. వాళ్ళకి నాకు ఇది కావాలి అన్ని, నాకు అబ్బాయి కావాలి, మా ఇద్దరికి రూమ్ బుక్ చేయండి, మేము వస్తాం మీ ఈవెంట్కి. నా ఈవెంట్కి రావాలి అంటే నేను వాళ్ళకి రూమ్ బుక్ చేయాలి, టికెట్స్ అన్ని చేస్తున్నప్పుడు మాకు బుక్ చేయండి, మేము వస్తాము, మా ఇద్దరికి ఒకటే రూమ్ కావాలి. అబ్బాయిలు అడుగుతారా అమ్మాయిలా? అబ్బాయి ఈ ఎక్కువ ఉన్నారా ఏంటి? అంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ, మూవీ కాదు ఫ్యాషన్ ఇండస్ట్రీ. అబ్బాయిలు ఆడిపోసుకుంటున్నారు, మరి అమ్మాయిలు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కానీ నాకు కనబడలేదు ఇంకా. బట్ అదొక ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. నన్ను ఒక అమ్మాయి అడిగింది, అబ్బాయిలను అడిగింది, అలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు అన్నాను. మీరు బాగుంటారని స్టార్ట్ చేసింది, నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఎండ్ ఆఫ్ ది టాపిక్ వస్తే మీరు వస్తారా నాకు ఓకే అనింది. నా మైండ్ కొంచెం బ్లాక్ అయిపోయింది ఆ టైంలో, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. తర్వాత కొంచెం తేరుకొని, అమ్మ బంగారు తల్లి నేను అది కాదమ్మా, ఇంకోసారి ఈ టాపిక్ తీసుకొస్తే బ్లాక్ చేసేస్తాను చెప్పి. సో అలా ఉన్నారు. ఒకటే అండి, మీరు ఎలా అని ఉండండి, మీరు ఎలా అన్న మాట్లాడండి, నేను రిసీవ్ చేసుకొని నేను మీతో ఉండేదాన్ని బట్టే నా క్యారెక్టర్. ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా ఓపెన్ హార్టెడ్ లాగా ఉన్నారు, చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. చాలా ఓపెన్గా, ఇలా ఓపెన్ గా ఉండటం చాలా ప్రమాదకరం కూడా అంటారు. చాలా, బట్ మార్చుకోలేకపోతున్నాను. నేను అన్నీ ఓపెన్గా మాట్లాడతా. ఇప్పుడు మీరు తప్పు అంటే తప్పు అంట, తర్వాత సిచ్యువేషన్ ఏమైనా రండి. ఒక పెద్ద స్టేజ్లో ఉన్నారు, మీరు పొలిటికల్గా ఉన్నారు, సెలబ్రిటీ ఉన్నారు, మీ వల్ల నాకు ఇబ్బంది కలిగింది, 100% చెప్తా. తర్వాత సిచ్యువేషన్ ఏమైనా సరే ఆలోచించను. మనం ఇప్పుడు దాకా సినిమాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, సినిమా రంగం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. పొలిటికల్ అయిన పదవి విన్నాను కాబట్టి, అట్లాంటి పొలిటీషియన్స్ కూడా ఎవరైనా తగిలారు. అఫీషియల్గా అడగరు కదా, అన్అఫీషియల్గా అడుగుతారు, ఉన్నారు. అంటే నాట్ ఇన్ పొలిటీషియన్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఒక లెవెల్లో ఉన్న యాక్ట్రెస్ వాళ్ళ ఫ్యామిలీస్ బిజినెసెస్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్లో? ఎస్. హీరోల ఫ్యామిలీస్లోనా? హీరో అంటే 2-3 హీరోలు నాకు తెలుసు కాబట్టి, పేర్లు చెప్పలేదు కాబట్టి, చెప్పలేము కూడా కాబట్టి. సో బిజినెస్ చేస్తున్నారు, నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు, నేను అవ్వలేను అని చెప్పి రిజెక్ట్ చేశాను. అదొక బిజినెస్గా అయిపోయిందండి.
అంటే మనము ఎప్పుడు ప్రాస్టిట్యూషన్ అని వాళ్ళని తక్కువ చేస్తాం కానీ అఫీషియలీ ప్రాస్టిట్యూషన్ మనం పట్టించుకోము. అవును, వాళ్ళు అన్అఫీషియల్గా ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఇంతసేపు వస్తారు పోతారు అయిపోయింది. బట్ ఒక బ్లాక్ షిప్ లాగా ఇండస్ట్రీలో ఉండి నా తమ్ముడో నా భర్తనో ఎవరో నా కొడుకో ఉన్నారు అని వాళ్ళు వెనకాల బిజినెస్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద హీరోల ఫ్యామిలీస్. మనం వాళ్ళని పట్టించుకోమే, రైడ్లో పట్టుకున్నారంటారు, వాళ్ళ పేరు రివీల్ చేయమే. అంటే వీళ్ళని దాచి పెడతాం, వాళ్ళని ఓపెన్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏమి ఉండరు కాబట్టి. లేనోడు తాగితేనో తాగుబోతు అంటారు, ఉన్నవాడు తాగితేనో ఫ్యాషన్ అంటారు. లేనోడు తాగి బయటకు వస్తే ఎందుకు వచ్చావరా రూల్స్ రెగ్యులేషన్ అంటాడు, ఉన్నోడు తాగి వస్తే సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ అంటారు. అదే డబ్బును బట్టి హోదాని బట్టి మర్యాదలు, డబ్బుని బట్టి. ఇది మాత్రం నిజం అండి, డబ్బు ఉంటే మీరు తప్పు చేసిన జనాలకు ఒప్పుకునేలాగా మిమ్మల్ని చూపించుకోవచ్చు. అదే మీరు డబ్బు లేదు అంటే ఇంకా మిమ్మల్ని అసలు కుక్క కన్నా హీనంగా చూస్తారు. బిగ్ బాస్ లో కూడా అదే జరిగింది కదా ఈ మధ్యన. అదే మరి మీ అనుభవాలన్నింటిని కలిపి రంగరించి ఒక మంచి పుస్తకమో లేకపోతే ఏదో రాయొచ్చు కదా. యాక్చువల్లీ నేను ఆల్రెడీ బుక్ అమ్మ పేరు మీద స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారా? అమ్మ పేరు మీద స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా లైఫ్ నిజంగానే చాలా స్టోరీస్. అంటే అమ్మ పేరు మీద ఎందుకు? నాకు తల్లి ప్రేమ తెలియదు కాబట్టి అమ్మ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత నాన్నని ఇంక్లూడ్ చేయాలి. లవ్ మ్యారేజ్ వాళ్ళది. మీ అమ్మ నాన్నదా? లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, రెడ్డిసే ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే ఇంకా ఏంటి వాళ్ళ జీవితంలో మీరు చూసింది ఏంటి అసలు? నేనేం వాళ్ళని చూడలేదు, విన్నాను. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయ్యి మ్యారేజ్ చేసుకొని ఓన్గా స్టార్ట్అప్ చేసి కోట్లలో సంపాదించాడు నాన్న. ఉన్నాయి ప్రాపర్టీస్ బాగా. బట్ నేను ఏది ఆశించకుండా బయటకున్నా. వాళ్ళది 1 రూపీ కూడా ఇంతవరకు తినలేదు నా ఊహ వచ్చినప్పటి నుంచి. వద్దు కూడా. మీ గురించి ఆయన తెలుసు కదా మీ నాన్నగారికి? నాన్నగారు కూడా లేరు. అమ్మ నాన్న కీసరాకి వెళ్ళే రూట్లో చనిపోయారు నాకు 8 months ఉన్నప్పుడు. ఎట్లా చనిపోయారు వాళ్ళు? యాక్సిడెంట్లో చనిపోయారు. పెద్దనాన్న వాళ్ళు. పెద్దనాన్న వాళ్ళు నన్ను చూసుకోలేదు, యాక్చువల్లీ పిన్ని వాళ్ళు చూసారు. పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? నేను ఒక్కదాన్ని. నేను ఒక్కదాన్ని, అమ్మ నాన్నకి ఒక్కదాన్ని. వాళ్ళ మ్యారేజ్ అయ్యాక నేను, తర్వాత యాక్సిడెంట్. మీ జీవితమే ఒక సినిమా లాగా ఉంది కదా. రామ్ గోపాల్ వర్మ గారికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాను నా స్టోరీ. రైట్స్ వర్మ గారు చెప్తే బ్రహ్మాండమైన మంచి కమర్షియల్ సినిమా చేస్తారు. ఆయనకి ఇస్తే చాలా బాగా, అంటే చిన్న వయసు జోక్గా అనేదాన్ని నా స్టోరీస్లో. నా స్టోరీస్కి రామ్ గోపాల్ వర్మకి ఇస్తాను అంటే ఊహ తెలియనప్పటి నుంచి. కానీ ఊహ తెలిసినాక నిజంగానే అనుకున్నా, కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఆయనను కలవలేదు. నచ్చుతారు, ఆయన కలిస్తే మళ్ళీ ఇంకొక ప్రమాదం కూడా ఉంది తెలుసు, అందుకే డేట్ చేయట్లేదు. అండ్ ఇంకో దగ్గర ఒక దగ్గర మారిపోద్ది. అప్పుడు ఆయన వ్యూహం ఇప్పుడు తీసాడుగా, తీస్తారు మిమ్మల్ని చూడగానే మళ్ళీ ఆ వ్యూహం వేరే వచ్చేస్తుంది. వేరే వ్యూహం వచ్చేది. ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా లైవ్ లో. బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కాబట్టి నేను ఆయన దూరంగా ఉన్నా. ఓకే, మీ దేవుణ్ణి ఆయన అన్నారు కాబట్టి. దేవుణ్ణి అంటే నేను ఒప్పుకోను కదా. ఇప్పుడు మంచి అయినా చెడైనా నా ఇంట్లో ఉన్న నాన్న నాకు గొప్ప, మంచి అయినా చెడైనా. బట్ ఎదుటోడు వచ్చి నా అన్నని అంటే నేను తీసుకోను, అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే నేను తీసుకోలేను. కాబట్టి నేను ఆయనకి అగెనెస్ట్గా ఉన్న ఎవరిని నా ఫ్రెండ్ లిస్ట్లో కూడా నేను తీసేస్తా. వాడు నాకు ఎంత ఇష్టమైనా సరే, వాడు నాకు ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాడు, డిలీటెడ్ మైండ్లో నుంచి, నెక్స్ట్ మినిట్ ఉండడు అంతే. సో జనసేన కోసం కూడా అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటాను, మీటింగ్స్కి వెళ్తాను. మన జనసేన హైదరాబాద్లో జరుగుతాయి కదా మీటింగ్స్, అటెండ్ అవుతుంటాను. అంటే నా ఫ్రీ అవైలబిలిటీ బట్టి ఇన్వాల్వ్ అయ్యాను ఈ మధ్యనే. ఆ మెంబర్షిప్ కోసం 10 ఏళ్ళుగా కష్టపడ్డాను నేను. జనసేన మెంబర్షిప్ తీసుకున్నాను, మెంబర్నే నేను ఇప్పుడు అఫీషియల్గా. బట్ అంటే మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మీరు ఆ పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల బతికి పోరాటం చేస్తూనే ఉంటా. ఆయనకి నేను డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో కానీ. ఇప్పుడు మరి రాజకీయాల మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? 100%. ఏపీలో ఎలా ఉంది రాజకీయం? ఇప్పుడు ఏపీలో చెత్తగా ఉందండి రాజకీయం, చెత్త అంటే చెత్త. అంటే భవ్యారెడ్డి ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ జగన్ రెడ్డి కోపం వస్తుంది. జగన్ గారికి డైరెక్ట్ చెప్తున్నాను చెత్త ప్రభుత్వం అని. రోజు నా పోస్టులు చూసి మీకే అర్థమైంది నేను జగన్ గారినే టార్గెట్ చేశాను. ఎందుకట్లా? మీ సామాజిక వర్గం కదా. మా రెడ్డి అనేది పక్కకు పెడితే ఒక పర్సన్ని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు. ఎప్పుడు అభివృద్ధి ఏమైందంటే 3 పెళ్ళిళ్ళు, ఇక్కడ రోడ్ అవ్వలేదు అంటే 3 పెళ్ళిళ్ళు. కోపం అంటే అది నిజమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క పెట్టినా, నార్మల్గా మాట్లాడినా అభివృద్ధి ఏమైంది, ఇల్లులు కట్టావా, అవి చేసావా అని అభివృద్ధి గురించి జనాల గురించి మాట్లాడితే, లేదు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, ఒక భార్యతో 3 ఏళ్ళు లేడు, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసావా? నేను జగన్ గారికి చెప్తున్నా ఇది, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేసావు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎంతమందితో ఎన్ని రోజులు ఉన్నాడని పని చేస్తూ చూసావా
వాళ్ళ ఇంట్లో నువ్వేమన్నా వర్క్ చేయడానికి ఉన్నావా, 10 ఏళ్ళు ఉన్నావా, 20 ఏళ్ళు ఉన్నావా, ఆయన ఏం చేశాడు ఇంట్లో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి చూడలేదు కదా. వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. మన ఇంట్లో పని వాళ్ళకి తెలుస్తుంది, మనం ఎలా మాట్లాడుకు తిట్టుకుంటాం బాగుంటాం అని పని వాళ్ళకి మాత్రమే మన పర్సనల్ లైఫ్ తెలుస్తుంది. సో పర్సనల్ లైఫ్ మీకు తెలిసింది. ఇప్పుడు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 ఆడవాళ్ళని తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టి సంసారం చేయట్లేదు కదా. ఒక ఆవిడకి డైవర్స్ ఇచ్చాడు, లీగల్గా తీసుకున్నాడు, ఇంకా సెట్ అవ్వలేదు. అంత పెద్ద రేణు దేశాయ్ గారే అన్నారు నాతో చేసిన తప్పు, బట్ ఆయన మంచి మనిషి. భార్యనే సర్టిఫికేట్ ఇచ్చినా నువ్వెవ్వరు మాట్లాడడానికి, నీకేం అధికారం ఉంది ఒక పర్సనల్ లైఫ్. అలాంటి మరి మీ షర్మిల గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ఎన్నో ఉన్నాయి. నేను అవన్నీ పోస్టులు పెడతాను, రోజు పెడతా. ఆయన ట్యాగ్ చేసి మరీ పెడుతున్నాను. వైఎస్ జగన్ గారిని ట్యాగ్ చేసి నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేసామని కూడా పెట్టాను. ఇప్పుడు ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అవును, గతంలో జరిగింది, దాని మీద కూడా మరి పెడుతున్నారా? ప్రతిరోజు పెడతాను. అది ఎవరెవరికి రీచ్ అవుతుందో నాకు తెలీదు. నా కోసం నేను పెడుతున్నా, వ్యూస్ కోసము అని కాదు, నా అభిప్రాయం. చూస్తాను ఎక్కడైనా ఆయన మాట్లాడడం. ఒక సీఎం దర్జాలో ఉండి, ఆ పొజిషన్ వేరు, చాలా పెద్ద పొజిషన్ అది, అది అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. అందులో ఉండి నువ్వు ఏం పని చేయకుండా, బయట జనాల్లోకి రాకుండా, పరదాలు కట్టుకొని ఒక ఆడమలాగా వస్తూ, అదేదో చంటి మూవీ ఉంది కదా, మీనా గారు బయటకు వస్తే ఏలైనా అంటారు చూసారా, అలా మీరు వస్తూ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అంటే రండి జనాల్లోకి వచ్చి మాట్లాడండి. ఎందుకు ఇప్పుడు మన ఏమంటారు గుడ్డు అని వచ్చేస్తుంది నాకు ఆయన పేరు, అమర్నాథ్ గారు అంటే ఆయన గుడ్డని ఫిక్స్ అయిపోయాను ఒకసారి. ఆయన మన వస్తే జనాలు అగెనెస్ట్ అయ్యారు, ఏడుస్తున్నాడు కదా. మళ్ళీ ఇంకోరు అంబాటి గారు వెళ్తే జనాలు అగెనెస్ట్ అయ్యారు. నిజంగా మీరు ప్రజలకి బాగా చేస్తే మీకు అగెనెస్ట్ అవ్వరు. ఎప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, పోయారు, కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, కానీ నా అంచనా ఏంటంటే మీరు రాజకీయాలకు రావాలి, ఫ్యూచర్ లో వస్తారండి 100%. పవన్ కళ్యాణ్ తరఫు నుంచే, పవన్ కళ్యాణ్ తరఫు జనసేన నుంచే, జనసేననే లైఫ్ టైం. ఇంకా అది నో చేంజెస్. బ్లడ్ ఎట్లా మనది రెడ్ కలర్ ఉందో అట్లా లైఫ్ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం బ్రతుకుతాను. ఇంకా ఆయన తప్ప నా లైఫ్ లో ఎవరు లేరు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన డేరింగ్ లీడర్ అండి. పర్సనల్గా ఆయన మీద ఒపీనియన్ నాకు, కాంగ్రెస్లో నాకు ఎవరు నచ్చరు. ఒక సీతక్క రేవంత్ గారు మాత్రమే ఇష్టం పర్సనల్గా, వాళ్ళ పనులు చూస్తుంటాను కాబట్టి. చాలా డేరింగ్ లీడర్. బట్ ఆయన సీఎం అయినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయా, షాక్ అయ్యావు. అవునా అయ్యారా అనేసి, అంటే అదొక షాకింగ్ లా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గారు వస్తారని ఆల్మోస్ట్ అనుకున్నారా? ఎందుకంటే జరిగాయి కదా, డెవలప్మెంట్ జరిగింది కదా. అయితే మీరు మీ ఒపీనియన్ ప్రకారం ఇక్కడ కేసీఆర్ గారు చేశారని, అక్కడ జగన్ చేయలేదని ఒపీనియన్ 100%. ఒకటి చెప్పారు కదా రీసెంట్గా, ఎవరో చెప్పారు, డబల్ రోడ్ వస్తే మన తెలంగాణ, సింగిల్ రోడ్ వస్తే ఏపీ. అదొకటి చాలదండి ఆయనకి అవార్డు ఇవ్వడానికి, జగన్ గారికి. గొప్ప అభివృద్ధి చేశారు, అదొక్క మాట చాలు. నాట్ ఇన్ కేసీఆర్ గారు, ఇంకా అబ్రాడ్లో కూడా ఒక ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చున్నారు, దర్జాగా ఒక సీఎం ప్లేస్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో అడిగారు. అడిగినప్పుడు అటు ఇటు దిక్కులు స్మైల్ ఇవ్వడం ఏంటంటే ఒక సీఎం కామెడీ. కాకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగాము అంటే ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐ వాంట్ టు సే అంటే, ఏం ఇంగ్లీష్ బాబు నువ్వే ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ క్లాసు అని ఏం మాట్లాడుతున్నారు ఇంగ్లీష్? LKG పిల్లోడు వేస్ట్. ఎందుకు మా కజిన్ బ్రదర్ బాబు ఉన్నాడు, ఫస్ట్ క్లాస్, పర్ఫెక్ట్ యూఎస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆయనతో కంపేర్ చేస్తే ఈయన చాలా డిగ్రేడ్. హిందీ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, తెలుగు కూడా పర్ఫెక్ట్ మాట్లాడలేదండి. వారాహిని ప్రొనౌన్స్ చేయడం కూడా రాలేదు. చేయనియండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. నా అన్న కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. మీ పవన్ అన్న కోసమా? జగనే కాదు, ఇంకా అంతకు మించి ఎవరు వచ్చినా నేను రెడీ. ఇంకోటి మనకి కొన్ని పర్సనల్గా తెలుస్తాయండి ఒక మనిషి గురించి, జగన్ గారి గురించి కానీ, మన ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు కదా అక్కడ కూడా కాంటాక్ట్స్. అట్లా నాకు కొంచెం ఫస్ట్లో బాగా అనిపించేవాళ్ళు. నేను బెంగళూరులో ఉన్నాను కొన్ని డేస్, అందులో నెగిటివ్ విన్నాను, పాజిటివ్ విన్నా, బట్ అంత నెగిటివ్ ఎప్పుడు అవ్వలేదు. నెగిటివ్ ఏమన్నారు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనం కొన్ని మాట్లాడుకోలేము, ఆన్ స్క్రీన్ మాట్లాడుకోలేము. అలా విన్నా కానీ నేను ఆయన మీద అంత అనుకోలేదు. ఎప్పుడైతే పర్సనల్గా టార్గెట్ చేశారో ఒక మనిషిని, అది నాకు నచ్చలేదు. ప్రొఫెషనల్గా టార్గెట్, పొలిటికల్గా నువ్వేం అభివృద్ధి చేసినావు, నువ్వు పనికి రావు అనండి, తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని, నువ్వేం చేయట్లేదని. ఆయన పర్సనల్ మనీ ఇస్తున్నారండి, షూటింగ్లో వచ్చిన మనీ ఇస్తున్నారు. ఆయనకంత కర్మ ఎందుకండి? ఇప్పుడు నేనే ఉన్నా, 10 రూపాయలు దాచిపెట్టుకుంటే రేపు నాకు యూజ్ అవుతుంది, దాచిపెట్టుకోవాలి. నేను దానం చేశాను అంటే అది గొప్ప మనసు, అది ఆయనలో ఉంది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ మాట్లాడడానికి పెళ్ళిళ్ళు తప్ప ఇంకేమున్నాయి?
ఆయనలో నెగిటివ్ ఏముంది? అది కూడా నెగిటివ్ ఎట్లా అవుతుంది? ఈ రోజులు కామన్ అయిపోయింది కదా. వాళ్ళకి నెగిటివ్ అది కనిపిస్తుంది కాబట్టి నా ఫ్రెండ్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అంటే ఒకటే చెప్తా, ఓపెన్ ఛాలెంజ్, ఇప్పుడు నా మైండ్ నుంచి ఆయన తీసేస్తా. ఆయన మీద నెగిటివ్ ఒక్కటి చెప్పండి. 32 కేసులు లేవు, మళ్ళీ పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయాలి, ఇంతవరకు ఎవరిని దూషించలేదు, బ్యాడ్ వర్డ్స్ ఎవరిని అనలేదు. అఫీషియల్గా అందరినీ క్వశ్చన్ చేస్తున్నాడు. దానికి ఒక మనిషిని టార్గెట్ చేశారు మీరు, అది తప్పు. అందుకోసమే అలా కూడా నాకు నచ్చదు జగన్ గారు. ఆ స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన పదాలు కాదు అవి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అవును, మన కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉండి ఎంత బాగా మాట్లాడతారండి. నేను ఆయనకు సపోర్టర్ అని అనుకోండి, లేకపోతే అభిమానం ఏమని అనుకోండి, తెలంగాణ తెచ్చినందుకు ఆయన గాడ్ ఫాదర్. నేను తెలంగాణ అమ్మాయిగా ఆయన గాడ్ ఫాదర్ ఎప్పటికీ, లైఫ్ టైం. కాబట్టి ఆయన చాలా ఆ స్థాయిలో ఉండి బాగా మాట్లాడారు. ఆయన స్థాయి ఎప్పుడు దిగజారలేదు. కేసీఆర్ గారే మీకు గాడ్ ఫాదర్, పవన్ కళ్యాణ్ మీకు గాడ్. శివుడు తర్వాత ఒక మనిషి అంటే అది పవన్ కళ్యాణ్ గారు. కేసీఆర్ గారు అభిమానిస్తా, బట్ హై లెవెల్లో ఇంకా ఆయననే నాకు లైఫ్ కాదు. కేటీఆర్ గారు అభివృద్ధి చేశారు. అలా కొంత ఉంటాయి కదా, ఆపోజిట్ పార్టీ అయినా లేకపోతే ఏమైనా కొన్ని అభిమానాలు ఉంటాయి. ఎదురింటి వాళ్ళు నచ్చలేదు అంటే వాళ్ళు ఒకరైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలా ఇష్టం అన్నమాట. జగన్ గారు అయితే అసలు వేరే లెవెల్. ఆయన నా మీద కేసు వేస్తాడా ఏమేస్తాడా ఏమన్నా వేసుకొని, బట్ మా పర్సనల్గా నా అన్నని అన్నాడు, పొలిటికల్గా నా అన్నని అన్నాడు. ఆయన నేను వదిలేను అంటే మాటల ద్వారా, కలిసి మనం ఏం చేయలేంలేండి. ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచి బయటికి రాడుగా. ఆయన వస్తే మాట్లాడేవాళ్ళం, ఆయన ఇంట్లోనే ఉంటాడు దాచుకొని. సో ఆయన అన్ని వేస్ట్. ఎప్పుడైతే ఆయన ఒక ఆడవాళ్ళ వరకు తీసుకొచ్చాడో మాటలు, అలా దిగజారిపోయింది ఆయన స్థాయి. మీరు నిజంగా షేరే. థ్యాంక్ యూ. మీ భావాలు కూడా ఈ విధంగా షేర్ చేశారు మొత్తానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు భవ్యారెడ్డి గారు సినిమా ఫీల్డ్లో పలానా హీరోకి పలానా హీరోయిన్తో సంబంధాలు ఉన్నాయంట, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంట, ఇలాంటి రకరకాల టాక్స్ వస్తూ ఉంటాయి. నిజాలకి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, రూమర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టీవీ ఇండస్ట్రీలో తీసుకుంటే సుధీర్, రష్మి గారు ఎంత బాగుంటారు. అవును, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే వార్తలు వస్తాయి, చేసేసుకున్నారు అని కూడా వార్తలు వస్తాయి. బట్ వాళ్ళు చేసుకోరు. మనకు అంటే కొంతమందికి తెలుసు చేసుకోరు అని, బస్ లైఫ్ టైం ఉంటారు వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆమెకు పెళ్ళైనా ఈయనకి పెళ్ళైనా ఉంటారు. మీరు చెప్పిన ఇద్దరు మిత్రుల సినిమా టైప్ అట్లా ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరికీ ఉంది ఇష్టంగా. బట్ కొన్ని ఇంట్లో సిచ్యువేషన్ కూడా చూస్తారు కదండి. ప్రభాస్ గారు, అనుష్క గారు ఉన్నారు, ఎంత బాగుంటారు, అందరు డ్రీమ్. ఈ మధ్యన వాళ్ళ పిల్లల ఫోటోలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు, చేశారు. సో కానీ చూడడానికి ఆ నిమిషంలో బాగుంటది. నాగ చైతన్య నిజాలైతే బాగుండని మీకు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది. ప్రభాస్ గారి సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుండు, రష్మి సుధీర్ నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఆ ప్రేమగా అనిపిస్తుంది నాకు. సుధీర్ కళ్ళల్లో ప్రేమగా అనిపిస్తుంది యాజ్ అ గర్ల్ గా. రష్మి మీద అవును, చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఆ ప్రేమ వల్ల ఒక అమ్మాయి అబ్బా ఇంత ప్రేమిస్తున్నాడా, నాకెందుకు దొరకడు వీడు ఫీలింగ్ వస్తుంది అమ్మాయిగా. బట్ వాళ్ళిద్దరి మధ్యన ఏముందో చెప్పలేము. అంటే సిచ్యువేషన్ ఇంట్లో కూడా కరెక్ట్గా ఉండాలి కదా. పెళ్ళంటే ఇద్దరి మధ్యన కాదు కదా, ఫ్యామిలీల మధ్యన కదా. కొంతమంది చూస్తే నెగిటివ్ ఒపీనియన్ వస్తూ ఉంటుంది. రష్మి మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? రష్మి మీద పర్సనల్లీ నాకు తను చాలా నచ్చుతుంది. ఎందుకు? తను చేసే సోషల్ సర్వీస్కి నేను అట్రాక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తను మాట్లాడే విధానం అంత ఓపెన్గా ఉంటుంది. కలవలేదు బట్ ఫాలో అవుతాను. ఓకే, చాలా ఇష్టపడతాను తన. ఈ టెలివిజన్ ఇండస్ట్రీ యాంకర్స్లో నేను బాగా ఎక్కువ ఇష్టపడేదంటే సుమా గారిని, ఆమంటే ఇంకా ఎప్పటికి పర్మనెంట్. తర్వాత రష్మి గారిని, ఇంకెవరిని ఇష్టపడను. రష్మి అయితే చాలా ఇష్టం. కలవలేదు కానీ చాలా ఇష్టం నాకు. ఆ కుక్కలకి అన్నం పెట్టడం లాక్డౌన్ టైంలో తను ఎంజాయ్ చేస్తుంది లైఫ్, తనకు నచ్చినట్టు ఉంటుంది. ఒక డ్రెస్ సెన్స్ కానీ తనకు నచ్చినట్టు రిస్ట్రిక్షన్ పెట్టుకోదు, అంత బాగుంటుంది. సో సుధీర్ గారి మీద మంచి కష్టపడి వచ్చారు కాబట్టి ఆయన మీద కూడా మంచి ఒపీనియన్ ఉంది. వాళ్ళిద్దరు కలిస్తే బాగుండు అని ఒక థాట్ వస్తుంది. మరి ప్రభాస్, అనుష్క కలిస్తే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుందా? ఎందుకు అనిపించదు? 100%. వాళ్ళిద్దరు హైట్, వెయిట్, ఆ పర్సనాలిటీ అది చూడ క్యూట్గా ఉంటుంది కదండి. అట్లా వాళ్ళిద్దరు పెళ్ళి అయితే వావ్ ఎంత బాగుంటుంది. మన ఫ్యామిలీ కాదు వాళ్ళు, అయినా మనకు ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇంకా అలా అనిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సమంత అనిపించింది, సమంత నాగచైతన్య అనిపించారు, చేసుకున్నారు కూడా. అవును, బట్ బ్రేక్ అయిపోయింది. ఆ రోజు చాలా బాధపడ్డా, ఏడ్చాను. వాళ్ళు విడిపోతే మీరు ఏమిటి? ఏదో మా ఇంట్లో మా అక్కకి జరిగింది అలా అన్నట్టుగా ఫీల్ వచ్చింది నాకు. సమంత అంటే అంత అభిమానం ఏంటి? అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతాను చెప్పాను కదా, ఫీమేల్ లో సమంత గారిని ఇష్టపడతాను. ఆమె చేసే సోషల్ సర్వీస్ ఉంది కదా, దానికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఆపరేషన్ ప్రతీష ఫౌండేషన్ చేపిస్తారు కదా, నేను ప్రతి ఒక్క అప్డేట్ ఉంటా. ఆమె లైఫ్ లో ఏం జరుగుతుంది, ఆమె పోస్ట్ చేసేది, పర్సనల్ గా ఆమెకు తెలిసిన వాళ్ళు. విడిపోయారు అనుకుంటున్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ కొన్ని మనకు చెప్పరు,
బయట తెలిసిన వరకు ఆమె మూవీస్ అనే రూమర్స్ వచ్చాయి, కానీ అవి నిజం కాదు. ఆమె మూవీస్ వల్ల కాదు, ఆమె ఓపెన్నెస్, ఆమె ఏమంటారు సర్వీస్నెస్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయారని నా ఒపీనియన్. ఇప్పుడు ఎందుకంటే నేను సోషల్ సర్వీస్ చేశా కాబట్టి అంత ఎక్కువ ఎందుకు చేయాలి అనేది ఒకటి ఉండొచ్చు. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత పెద్ద ఏదైనా ఇంట్లో అమ్మ నాన్నలే, అత్త మామలే, కోడలు కొడుకులే. సో వాళ్ళ హీరోలు అయినంత మాత్రాన దైవగుణం వస్తుందని ఏమి ఉండదు కదా. దేవునిలో కూడా అదే వచ్చింది కదా, రాముడు సీత కైకే ఇవన్నీ వచ్చాయి కదా. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ రిలేషనే కాబట్టి, ఎంత బయట వాళ్ళు హీరో హీరోయిన్ అయినా లోపల రిలేషన్స్ ఉంటాయి కాబట్టి, భర్త భార్య, అత్త మామ మరిది అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు విడిపోతే మాత్రం మీకు ఏడుపు వచ్చింది. చాలా బాధపడ్డాను. నా సొంత అక్కకి జరిగినట్టే బాధపడ్డాను. బట్ అది జరగడం మంచిది అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు? తను చాలా సక్సెస్ అవుతుంది అంటే అదే స్ట్రగుల్లో ఉంటే ముందుకు వెళ్ళలేం మనం. ఎలా అంటే ఇప్పుడు మైండ్లో ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి ముందుకు వెళ్ళలేం, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అయింది కాబట్టి తను చాలా సక్సెస్ఫుల్గా చాలా హాలీవుడ్కి వెళ్ళడం, షోస్కి తను చాలా రీచ్ అయ్యింది. తన లైఫ్లో చాలా హైట్స్కి రీచ్ అయ్యింది అని నేను పర్సనల్గా అనుకుంటా. నా ఒపీనియన్ అది, అంతే. ఇక్కడ సమంత గారిని అనడం నాగ చైతన్య గారు అట్లా కాదు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే చాలా హైట్స్కి వెళ్ళింది తను. ఐఎమ్ వెరీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆమెను చూసినప్పుడల్లా. తను ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది, తను అవుతే నాకు నవ్వు వస్తుంది. అంతగా కనెక్ట్ అయ్యా నేను సమంత గారికి. మన రీసెంట్గా ఫౌండేషన్కి వచ్చింది, ఎవరిని టార్గెట్ ఏం పెట్టుకోలేదు కలవాలని. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కలుస్తా, టైం వస్తే ఆటోమేటిక్గా అన్ని జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రాణం నాకు, కలవాలని టార్గెట్ లేదు, ఫోటో దిగాలని. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచిది అనుకుంటాను, కలవటం మంచిది అనుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఎంత ఉన్న మైండ్ సెట్ ఈయనకు కొంచెం మ్యాచ్ అవుతారు. ఎందుకంటే ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, మన హైదరాబాద్ని డెవలప్ చేసిన పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోతే హైదరాబాద్ హైటెక్ సిటీ లేదు. అది ఎవరు ఒప్పుకోకున్నా అది నిజం. చాలా ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు రావడము ఆయన వల్లనే. ఆయన ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు హైదరాబాద్ని. తెలంగాణ అమ్మాయిగా మీకు బాబు గారి మీద అలాంటి అభిప్రాయం ఉంది? చాలా మంచి అభిప్రాయం ఉంది. తర్వాత ఇంకా మధ్యలో ఆయనకి కరెక్ట్ పర్సన్ లేరు, లీడర్ లేరు ఆయనకి హ్యాండిల్ చేయడానికని. ఒక రాజుకి వారసత్వం ఉండాలి అనేది ఉంది కదా, అట్లా అప్పుడు లేరు. బట్ ఈ మధ్యన లోకేష్ గారు కూడా రెడీ అయ్యారు, ఇంతకుముందు లేరు యాక్టివ్గా, ఈ మధ్యన ఆయన కూడా యాక్టివ్ అయ్యారు. బట్ ఫస్ట్ నుంచి అదే యాక్టివ్నెస్ ఉంటే ఆయనకు ఒక ఏమంటారు సపోర్ట్ ఉండేదని నేను అనుకుంటాను. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు, మరి ఆయన పర్వాలేదు, తండ్రి లాంటి వారే కదా పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు సోనియా గాంధీ గారికి మన దత్తపుత్రికి వెళ్ళారు కదా వైఎస్ షర్మిల గారు. దత్తపుత్రిక అంటారా మీరు? అంటే నేను అంటున్నా, ఇప్పుడు వీళ్ళన్న లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్దాము. దత్తపుత్రిక అయింది ప్యాకేజ్, నేనే పెట్టాను స్టేటస్. కండువా కప్పుకునేటప్పుడు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈమెకి ఇచ్చినమ్మ వాయనం అంటే ప్యాకేజ్, వాయనం అంటే ప్యాకేజ్, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే తీసుకున్నానని నేనే పెట్టా స్టేటస్. చాలా మంది నాకు పెట్టారు మెసేజ్, అలా పెట్టొద్దు అని. మీకు రాజకీయ నాయకురాలు అయ్యే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. మరి షర్మిల ఏపీలో అట్లా కీలక పాత్ర పోషిస్తే మరి జగన్ గారి పరిస్థితి ఏంటి? అన్న చెల్లెలు పోటీ పడితే చాలా మంచిది. అంటే నేను పర్సనల్గా ఆమె ఒక సిస్టర్ అయ్యుండి అగెనెస్ట్ రావడము ఆయనకి దెబ్బ తీసినట్టే కదా. ఆవిడకి హీరోయిన్కి ఎడిట్ అవుద్దాం ఇప్పుడు. అవును, ఒక అంతే కదా. మరి అంటే ఏమో ఈ వైఎస్ గారి జగన్ అంటే ఆయన రాజశేఖర్ గారు రెడ్డి ఆయన గురించి మాట్లాడిన, ఆయన ఒక దేవుడిలాగా చాలా మందికి హెల్ప్ చేశారు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మంచి చేశారంటే రాజశేఖర్ రెడ్డి గారు. ఆయనని అనే హక్కు ఎవరికి లేదు, నా పర్సనల్ ఒపీనియన్. చాలా మందికి జీవితాలను ఇచ్చారు, స్టడీ ఇచ్చారు, వాళ్ళ లైఫ్ సెట్ అవుతున్నారు. ఆయన నేమ్ అనడానికి ఏం లేదు. బట్ ఆయన వారసత్వం ఎవరు పొందలేకపోయారు. షర్మిల గారు కానీ వైఎస్ జగన్ గారు ఎవరు పొందలేకపోయారు. వారసత్వం అంటే బ్లడ్ వారసత్వం కాదు, మంచితనం కూడా ఒక వారసత్వం కదండి. జనం పట్టం కట్టారు కదా ఆయనకి. అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాడు ఇమోషనల్. ఓదార్పు యాత్ర, కత్తి, అది కోడి కత్తి, అవన్నీ యాక్టింగ్ చేసి తెచ్చుకున్నారు తప్ప అదే ఇప్పుడు రమ్మనండి, ఒక్కసారి ఓదార్పు యాత్రకు రమ్మనండి, పరదాలు తీసేసి రాలేరు. వచ్చారంటే జనంలో పట్టేసుకుంటారు, వదలరు. మీకు తెలియట్లేదేమో ఏపీలోకి వెళ్తే అట్టే ఉండదు. మీరు ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు కదా, మీకు ఏం తెలుసు అక్కడ రాజకీయాలు? అక్కడ నిన్ను ఉన్నారు మా వాళ్ళు, అక్కడ పాయింట్ టు పాయింట్ జగన్ గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు, మన ఎమ్మెల్యే శ్రీదేవి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు నాకు పర్సనల్గా ఆయన కూతురు అని మాట్లాడతారు ఆవిడ. అంటే వైఎస్ జగన్ పార్టీలో ఉన్నప్పటి నుంచే ఆమె నాకేం పొలిటిక్ గురించి మాట్లాడదు, నేను అప్డేట్ అవుతుంటాను రోజు ఏం జరుగుతున్నాయి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి మీద మాట్లాడుతున్నారు,
నేను నైట్ నిద్రపోవడం కంటే వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా, వీటి గురించి ఎక్కువ తెలుసుకుంటాను. టైం అప్పుడే దొరుకుతుంది కాబట్టి నైట్లో ఒక 1-2 అవర్ నిద్రను పక్కన పెడతా. సినిమా ఇంటర్వ్యూ కోసం పిలిస్తే మనం రాజకీయాలకు వెళ్ళిపోయాం. నిజంగా చెప్పాలంటే మీరు రాజకీయ ఇంటర్వ్యూ మనం సపరేట్ పెట్టుకోవాల్సింది మీతో. సినిమా ఫీల్డ్ అనేది ప్యాషన్, రాజకీయం అనేది మన ఓన్. బతకడానికి ఒకటి చేయాలి, సంతోషం కోసం ఒకటి చేయాలి. బతకడం సంపాదించడం కోసం, మరి సినిమా ఫీల్డ్ బతకడం కోసమా? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే కదా మనకి. ఇప్పుడు సంపాదించాలి అంటే అదే కాబట్టి ప్రెసెంట్ నేను ఏ జాబ్ చేయను, నా బిజినెస్లో చూసుకుంటాను. బిజినెస్లో మనం అంత గ్రోత్ అవ్వలేదు, చిన్న దాంట్లో దీంట్లో కలిపితే ఒక అమౌంట్ వస్తుంది. అది నాకు నా ఎక్స్పెన్సెస్ కావాలి. రాజకీయం అనేది అది అనుకోకుండా వచ్చేసింది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. నా లైఫ్లో ఎక్కడ చూసినా ఆయననే ఉంటాడు. నా అనుమానం మిమ్మల్ని కౌరంపిస్తారేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మీరు ఆత్మహత్య చేసుకోకుండా మళ్ళీ లైఫ్లో పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలవాలి అని నా టార్గెట్ పెట్టుకున్నాను. ఆయన భవ్య అని ఒక అమ్మాయి ఉంది, పిలవండి అయ్యా అనాలి. ఆ రోజు వరకు నేను ఆయనను కలవరు. సిచ్యువేషన్ వస్తే చెప్పలేను, బట్ నేను పర్సనల్గా వెళ్ళి ఆయనతో ఫోటో దిగను. నేను ఫోటో బ్యాచ్ కాదు, ఆయనతో ఫోటో దిగి నా డీపీ పెట్టుకునే బ్యాచ్ కాదు నేను. నాకు ఆయన లైఫ్ టైం కావాలి. ఒకసారి ఫోటో పెట్టుకొని దిగేసిన అయిపోయింది. నా దగ్గర చాలా మంది సెలబ్రిటీస్తో దిగిన ఫొటోస్ ఉన్నాయి, డీపీ పెట్టాను నేను. ఎందుకని? అది చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? మనకు తెలుసు వాళ్ళ పరిచయాలు మన దగ్గర ఉన్నాయి. మీటింగ్కి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతవరకే. కండువా కప్పారు ఒకరోజు పిలిచి, జనసేనది. సో వెళ్ళాను. ఆ ఫోటో ఉంది అయితే? ఉంది. అది ఈయన శంకర్ గౌడ్ గారు, కావ్య గారు, మన తెలంగాణ ఇన్ఛార్జ్, వాళ్ళు కప్పారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. సో ఆయన కండువా నా మీదకి వచ్చిన రోజు చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. ఆయన ఇష్టపడే అమ్మాయిగా, అభిమానించే అమ్మాయిగా, నా దేవుడు ఆయన, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆయననే కప్పాడన్న ఆనందంలో ఉన్నా. చాలా మంది పిలిచారు, రా వెళ్తున్నాము కలుద్దాము అని. మనసు ఎప్పుడు అంగీకరించలేదు. ఏపీలో ఎన్నికల ప్రచారంగా రమ్మని పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే 100% పోతా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. ఆయన పిలిస్తే, వేరే ఎవరు పిలిచినా పోను. అది ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళనే పోను. లైక్ ఇంట్లో నాగబాబు గారు, భవ్య పవన్ పిలుస్తున్నాడు అంటే పోతా తప్ప, రా భవ్య అంటే పోను. ఎందుకంటే ఆయన మీద అభిమానమే, బట్ ఈయన అంతా కాదు కదా. పవన్ గారు అది వేరే అండి, ఆయనలో ఒక పవర్ ఉంది. ఆయన కళ్ళల్లో ఆయనలో ఒక పవర్ ఉంది, ఆయన మాటలో. నేనైతే పర్సనల్గా ఆయన నాకు సెకండ్ గాడ్, ఈశ్వరుని తర్వాత నాకు దేవుడు లాంటి మనిషి ఆయన. నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారు. ఆ రోజు వచ్చింది అనుకోండి, మీకు చాలా పెద్ద పాటిస్తా. ఎందుకంటే నా లైఫ్ డ్రీమ్ అది ఇప్పుడు ప్రెసెంట్గా. ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు వెళ్ళామండి, మీరు ఎవరో రిఫరెన్స్ ఇస్తారు, పోతాను, ఒక ఫోటో దిగేసి వచ్చేస్తాను. దానివల్ల నాకేం సక్సెస్ అయినట్టు కాదు. ఆయన అనుకున్న చనిపోదాం అనుకున్న ఆలోచన ఏ వయసులో వచ్చింది? ఒక 2-3 సార్లు వచ్చిందిలేండి, 2-3 సార్లు ట్రై చేశా. థర్డ్ టైమే నన్ను ఆపారు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం ఇది మన ఆకులు చెట్లకు మందేస్తారు కదా, అదొక స్పూన్ తాగా, నాకు తెలియదు అది పవర్. తాగేసా అంటే లైక్ ఇంట్లో ఇష్యూస్ వల్ల, పిన్ని టార్చర్ వల్ల తాగేసా. స్పూన్ తాగా, నాకు తెలియదు మొత్తం తాగాలని. ఆ ఊహకు తెలియదు, కొంచెం తాగితే చచ్చిపోతారులే అనుకున్నాము, బట్ అది ఏం కాలేదు, డైజెస్ట్ అయిపోయింది కడుపులోనే. తర్వాత ఇంట్లో అన్న వాళ్ళ రూమ్లో టాబ్లెట్స్ ఉంటే ఒక 5 టాబ్లెట్స్ వేసుకున్నా. అది కూడా బాడీలో ఇంకిపోయింది, నాకు కనీసం నిద్ర కూడా పోలేదు నేను స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే. అదేందో మరి, ఏమో మరి 5 టాబ్లెట్స్ వేసుకున్నాను, 5 మినిట్స్ కూడా పడుకోలేదు నేను. మళ్ళీ ఆ టైంలో వాటర్ కూడా తాగలేకపోయా, సిచ్యువేషన్ బట్టి. దాచుకొని దొంగతనంగా వేసుకుంటాం కదా, సో వేసుకున్నా కానీ ఏం అవ్వలే. థర్డ్ టైం ఇంకా ఫిక్స్ అయ్యి ఒక బాటిల్ పెట్టుకున్నాను, మొత్తం మింగేసేయాలని. ఆ టైంలో కాపాడారు నన్ను పవన్ కళ్యాణ్ గారు. గ్రేట్. మొత్తానికి 3 సార్లు అటెంప్ట్ చేసి ముచ్చటగా 3వసారి ఆపేశారు. హ్యాట్రిక్ కొట్టారు అక్కడ. అంటే సక్సెస్ కాకుండా ఆపారు, సక్సెస్ అయితే హ్యాట్రిక్ అయిపోయేది, కానీ ఆపేశారు ఆయన. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ థాట్ లేదు. కింద పడ్డా లేవకున్న సిచ్యువేషన్ ఏదైనా సరే నేను బ్రతకాలి, 10 మందిని నాతో బ్రతకాలి. ఇప్పుడు మీరంటే ఇష్టపడుతున్నాను అని ఒక వ్యక్తి వచ్చి మీ లైఫ్లో, నా లైఫ్లో మీరు కావాలని అడిగారనుకోండి, ఎలా నిర్ణయం తీసుకుంటారు? సారీ అని చెప్తానండి. ఎందుకని? నేను ఆ పర్సన్తో వెళ్ళలేని జర్నీ. బికాజ్ ఇప్పుడు నా థాట్స్, నా అమ్మాయి ఇంట్లో కూర్చొని వంట చేస్తూ హౌస్ వైఫ్ అవ్వలేదు. సెటిల్ అయ్యే ఆలోచన మీకు లేనే లేదు, 1% కూడా లేదు. అంటే పెళ్ళి దేనికి చేసుకుంటాం అనేది అంటే పిల్లలు, సొసైటీలో రెస్పెక్ట్. నాకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంది, నా వెనకాల ఎంతమంది ఏం మాట్లాడి నాకు వద్దు, నా ముఖం ముందు మాట్లాడే వాళ్ళు నాకు కావాలి.
ఓకే. నా వెనకాల భవ్య అలా ఇలా ఏమైనా చెప్పుకోండి, నాకు సంబంధమే లేదు. నీకు భవ్యని తిట్టాలంటే ముఖం ముందుకు వచ్చి తిట్టు. ఓకే. అట్లా ఎవరు నన్ను తిట్టట్లేదు. మంచి అమ్మాయి, కష్టపడుతుంది, బతుకుతుంది, 10 మందికి హెల్ప్ చేస్తుంది అన్న వాళ్ళే ఉన్నారు ఆ దేవుడి దయతో. ఓకే. కాబట్టి నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. అండ్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఉద్ధరించేది అయితే ఏం లేదు నా లైఫ్లో. నా ఫ్రెండ్ కూడా మ్యారేజ్ బ్యూరోస్ అప్రోచ్ అయిందంట, పెళ్లి చేద్దాం మా భవ్యకి, తను సెట్ అవ్వాలి అని. నీకు తెలియకుండానే? నాకు తెలియకుండానే రీసెంట్గా తెలిసింది. సో అందరూ ఎవరు కాల్ చేసినా కూడా చెప్పా, నా మైండ్ సెట్కి సెట్ అవ్వరు మీరు, మీకు ఎలాంటి వైఫ్ కాల్, ఇంట్లో కూర్చొని వండి మీకోసం. మైండ్ సెట్కి సెట్ అయ్యే పర్సనే వచ్చాడు అనుకోండి, నాకు సపోర్ట్ చేసే పర్సన్ వస్తే చేసుకుంటా. అంటే లైక్ నేను చేసే పనులు ఆపను, ఆయన ఓకే చెయ్యి అంటే ఎంకరేజ్ చేయాలి. నేను తప్పు చేయట్లేదు, ఏం చేసినా అంటే నేను తప్పు చేయట్లేదు. ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తున్నా. సో అక్కడ తప్పు చేయాలంటే ఇప్పుడు భర్తనా చేయగలం, భర్త లేకున్నా చేయగలం, పెద్ద మ్యాటర్ కాదు. నాలాంటి అమ్మాయికి అయితే ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా ఉన్న ఇండిపెండెంట్గా రోజుకో తప్పు చేయొచ్చు, రోజుకు 10 తప్పులు చేయొచ్చు. అది చేయకుండా నేను పెట్టుకున్నా, నా మనసుకు తెలుసు. అది ఒకరికి మనం ప్రూఫ్ చేయలేం కాబట్టి నా మనసుకు తెలుసు నేను చేస్తున్నానా లేదా అని. సో అక్కడ భర్త ఉన్నా లేకున్నా చేసే ఆడవాళ్ళు ఉన్నారు, చెయ్యొచ్చు, అన్నీ ఉన్నాయి ఆప్షన్స్. బట్ ఏంటంటే అతను నాకు ట్రస్టబుల్గా ఉండి నా జర్నీకి సపోర్ట్ చేసే పర్సన్ కావాలి. అట్లా అయితే మాత్రం మీరు యాక్సెప్ట్ చేస్తారు. అట్లా దొరకడానికి నా ఒపీనియన్, దొరకరని నా ఒపీనియన్. మైండ్ ఫిక్స్ అయిపోయి లైఫ్లో వెక్స్ అయిపోయి ఇలా ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నాను నేను. అంటే అక్కడ చాలా సందర్భాలు ఉన్నాయండి. హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తాను కదా, అక్కడ ఇష్యూస్ వస్తాయి కొన్ని, భార్యాభర్తలు అవి ఎక్కువ, దానివల్ల ఫెడప్ అయ్యా నేను. ఓకే. చూసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ కాదు, చూసా. నా భర్త కొట్టాడు, పిల్లల్ని కొట్టాడు, అన్నం పెట్టలేదు, అత్త కొట్టింది, ఇంట్లో నుంచి గెంటేశారు, వేరే ఎఫ్ఐఆర్ పెట్టారు, నాకు నిజంగానే లేదు, ఆయనకుంది. అలా విని విని నువ్వు ఒక భార్య దగ్గర జెన్యున్గా లేనప్పుడు నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవడం? ఇట్లాంటి చూసినప్పుడు మగవాడు తప్పు అనిపిస్తుందా, ఆడమ్మాయి తప్పు? ఇద్దరు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మొన్న ఒక కేసు వచ్చింది కడప, చిత్తూరు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కంటిన్యూ చేస్తుంది రిలేషన్, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ అబ్బాయిని దగ్గర రానివ్వట్లేదు, టచ్ కూడా చేయనీయలేదు. 2 months అయ్యింది. నైట్ అతనితో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇతను పిచ్చోడు ఫోన్ ఫ్రెండ్ అని వదిలేశాడు. లాస్ట్కి వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు, అబ్బాయి లవర్. అప్పుడు ఈమె ఇతను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? అతను కన్విన్స్ చేయడానికి వెళ్ళింది, చేసుకోకొని. వాడు చేసేసుకున్నాడు. అబ్బాయితో మాట్లాడి, ఈ అమ్మాయితో, ఇతనితో, అందరితో మాట్లాడా. అమ్మాయి ఏమంటుంది, తప్పు చేశాను బట్ నాకు ఇతను వద్దు. ఇతను ఏమంటున్నా సరే. మరి ఒకరినొకరు మోసం చేసుకోవడం అనే దాంపత్యం ఎన్నాళ్ళు ఎందుకు ఉంటుంది, అవసరమా? వాళ్ళ తండ్రి కూడా తెలిసి చేశారు పెళ్ళి. ఏమన్నా మారుతుందని ఒక ఒపీనియన్ వస్తుంది, బట్ అక్కడ అమ్మాయి మారలేదు. ఎందుకు మారలేదు? ఎక్కువ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లే విడిపోతున్నారు. అదే కారణం. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాదు, ఫైనాన్షియల్ ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఈరోజు అన్నం లేదంటే మళ్ళీ ఇంకో పూట తినొచ్చు అని ఉంటుంది. కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయాయి ఈ మధ్యన. దీనికి కారణం ఏంటంటే మన కోర్టు మన లా ఏంటంటే, అబ్బాయి ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే అది తప్పు, అమ్మాయి ఇంకో అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంటే ఒప్పని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు కదా. ఓకే. అదొకటి. నేను అనేది ఏంటంటే దీనికి కారణం ఏంటంటే సెల్ ఫోన్ అంట. నేను సెల్ ఫోన్ కూడా, అవును, అది కూడా ఒక రీసెంట్గా నన్ను రీల్స్ చేయనివ్వట్లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చింది కదా ఒక ఆవిడ బీహార్లో. నన్ను రీల్స్ చేయనివ్వట్లేదు అని అడిక్ట్ అయిపోయారు. అక్కడ ఏమవుతుందంటే కొత్త ప్రపంచం, కొత్త టేస్ట్లు దొరుకుతున్నాయి. వాడు హాయ్ అనడం. ఎప్పుడో బ్రేకప్ అయిపోయిన అమ్మాయి ఎక్కడో మళ్ళీ నెంబర్ దొరుకుతుంది, ఫోన్ చేస్తాడు, ఆ కనెక్షన్ కూడా మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నాయి, పాత జ్ఞాపకాలు. దానివల్ల వస్తున్నాయి కొత్త పరిచయాలు. ఎలా అమ్మాయిల వీక్నెస్ ఉందండి, మన ఆన్ స్క్రీన్ చెప్పకూడదు కానీ ప్రతి ఒక్క అమ్మాయికి తెలుసు. అమ్మాయిల వీక్నెస్ ఏంటి అంటే, మీరే నాకు అనుకోండి, టైంకి అన్నం తిన్నావమ్మా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఈ 3 మాటలు చాలండి వాళ్ళు పడిపోవడానికి. అంతేనా? ప్రతి ఒక్క అమ్మాయి ఈ 3 మాటలకే పడిపోతుంది. అందంగా ఉన్నావా అనగా పడిపోద్ది కదా. అది అందం అనేది ఒక పాయింటే, కేరింగ్ అండ్ లవ్ అది కనెక్ట్ అయిపోతారు. నీ లైఫ్లో ఒక టైం తీసుకొని నా కోసం తిన్నావని అడుగుతున్నావు కదా నువ్వు, అది ఎవరు అడగలేరు. తండ్రి అడుగుతాడు కానీ ఒక లిమిట్ వరకే, ఆయన బిజీ ఉంటారు. బ్రదర్ ఒక లిమిట్ వరకే. మోసం చేసేవాళ్ళు దీన్ని ఈ 3 మాటలు చెప్పుకుంటే చాలుగా. ఆ 3 మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కదా అమ్మాయిలని. ప్రతి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడు అంటే అమ్మాయి మంచిదైతే ఈ 3 మాటలే చాలు. టైం తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, అంతే. ఈ 3 మాటలు రోజు ఫోన్ చేసి కాస్త మాట్లాడితే చాలు అమ్మాయిలు పడిపోతారు. యాజ్ అ గర్ల్గా నేనే చెప్తున్నాను, పడిపోతారు, ఈజీగా పడిపోతారు. వాడు ఏం చెప్తే అది చేసేస్తారు. అంటే పెరిగే కొద్దీ, రిలేషన్ పెరిగే కొద్దీ ఫస్ట్లో ఇష్టపడతారు, తర్వాత కనెక్ట్ అయిపోతారు.
వాడేమైనా దెబ్బ తిన్నప్పుడు మోసం అవుతారు కదా, లైక్ ఫిజికలీ ఉండొచ్చు, ఇమోషనలీ ఉండొచ్చు. అందరు ఫిజికలీ మోసం అయ్యే వాళ్ళు, ఇమోషనల్ డబ్బులు తీసుకొని అట్లా ఉన్నాయి కదా. అలా కూడా ఏమంటే అమ్మాయిల్లో ఆ స్ట్రాంగ్నెస్ పక్క పెట్టేసి వీక్నెస్ని అడాప్ట్ చేసుకుంటారు. డిప్రెషన్ అని ఈ వర్డ్ నాకు నచ్చదు. ఆ వర్డ్ నేను డిప్రెషన్లోకి వెళ్ళా, అదేమన్నా ఇల్లా నువ్వు వెళ్ళడానికి. నేను మొన్న మా ఫ్రెండే కాల్ చేసి ఏడుస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా నేను. ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. గొడవలు అయితే డిప్రెషన్ అవసరం లేదంటే, లేదు నాకు పెళ్ళి అవ్వట్లేదు. పెళ్ళి అవ్వకపోతే డిప్రెషన్, పని చేయి, సంపాదించు. నువ్వు నెలకు 10,000 సంపాదిస్తే 20,000 సంపాదించు. నీకు అప్పుడు పని మీద పెడితే నీకు ఫిజికల్ ఫీలింగ్స్ కానీ లవ్ ఫీలింగ్స్ కానీ రావు. నేనే దానికి ఎగ్జాంపుల్. నువ్వు బిజీ పెట్టుకుంటే ఆ ఫీలింగ్స్ సైడ్ నీ మైండ్ పోదు. నన్ను అడుగుతాను, నువ్వు అమ్మాయివి కదా, నీకు ఫీలింగ్స్ ఉండవా, నీకు అనేది థాట్స్ రావా? అబ్బాయిలు అడుగుతుంటారా? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అడుగుతారు. ఓపెన్గా అడిగే ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది, అడుగుతారు. నాకు రావనే చెప్తాను నేను. అది వాళ్ళు నమ్మని నమ్మకపోయినా అది నాకు తెలుసు కదా. సో అవును, అది ఎప్పుడు వస్తాయి? మన మైండ్కి మనం ఫ్రీ టైం ఇచ్చినప్పుడు మాత్రం వస్తాయి. నువ్వు ఫ్రీ టైం నువ్వు నీ బ్రెయిన్కి ఇవ్వనప్పుడు ఆలోచనలు రావు కదా. నేను ఇవ్వను, ఏదో ఒక పనిలో బిజీ పెట్టుకుంటా. ఇవి టిప్స్ చాలా ఉపయోగపడతాయి దూరంగా ఉండాలనుకునే వాళ్ళకి. అవును, నిజంగా. మా మోడల్ కూడా ఒక అమ్మాయి బ్రేకప్ అయ్యింది అని కాల్ చేసింది. వాడిపోతే మన తాత వస్తాడు, నీకు నీ కెరియర్ ఏంది? లేదు వాడు లేకపోతే నీ లైఫ్ లేదా? మీ అమ్మకి అనేది వాడి కోసమేనా? నేను కాదు కదా. మీ నాన్నగారు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు నీ మీద. నువ్వు మోడలింగ్ ఎవరో వస్తున్నా అంటే నీ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసింది, అది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అది నా కూతురు మోడల్ అని ఎవరు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు ఒప్పుకొని పంపిస్తే నువ్వు ఎవరి కోసమో నీ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు అనేసి అమ్మాయికి బాగా క్లాస్ తీసుకున్నా. తర్వాత కొంచెం సెట్ అయింది. అమ్మాయిలు తొందరగా ఎమోషనల్ అవుతారు, చాలా స్ట్రాంగ్, కానీ తొందరగా ఎమోషనల్ అవుతారు. అది బెనిఫిట్ అవుతుంది. ఆడవాళ్ళని ఇలా గైడ్ చేసే ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి సమాజంలో. నా సర్కిల్ నేను చేస్తా అండి, బయట వరకు తెలీదు. నా సర్కిల్లో ఎవ్వరు ఇట్లా ఉన్నా ఫస్ట్ నేను వాళ్ళు వద్దన్నా నేను వెళ్ళిపోతా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు నన్ను మాట్లాడకుండా ఆ టైంలో నేను కాల్ చేసి మాట్లాడి మరి చెప్తా. ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేకుండా అండి. నేను చనిపోదాం అనుకుంటాను చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా? వద్దనిపిస్తుంది ఈ లైఫ్ అంటారా? అప్పుడు నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ ఎగ్జాంపుల్ చాలు వాళ్ళకి, బయట ఎవరిది చెప్పాను నేను. ఎగ్జాంపుల్ నా లైఫే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫేస్ చేస్తాను. అందరికీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసిన మాట్లాడినట్టుగా రావు కదా. ఆ టైంలో ఆ థాట్ నాకు రావడం నా అదృష్టం కదా. అది అనుకోకుండా జరిగింది. చూసారు, 5 నిమిషాల్లో చనిపోయే అమ్మాయి యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేయాలి? అట్లా స్పీచ్ ఎందుకు స్క్రీన్ మీద రావాలి? ఆ టైంలో పాట విందాము చనిపోదాంలే అనుకున్న దానికి స్పీచ్ ఎందుకు వినాలి? నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుని పాట విని చచ్చిపోవచ్చు కదా. అదే అందరికి అలా జరగదు. అందుకనే ఎట్లా ఆత్మహత్య చేసిన అనుకునే వాళ్ళు ఒక క్షణం ఆలోచించుకుంటే. రీసెంట్గా అండి నా కింద పనిచేసిన అబ్బాయి చనిపోయాడు 1 వీక్ బ్యాక్. ఎందుకు హ్యాంగ్ చేసుకున్నాడు? సూసైడ్. కారణం అదే ఫైనాన్షియల్ క్రైసిస్. ఫ్యామిలీకి దూరం ఉన్నాడు, జాబ్స్ ఎక్కడ దొరకట్లేదు. నేను ఇంతకుముందు వేరే ఆర్గనైజేషన్ చేసినప్పుడు నా దగ్గర వర్క్ చేశాడు. నా కాంటాక్ట్లో లేడు అబ్బాయి. మన అనుకుండా చెప్పారు ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా. చాలా అట్లా అంటే ఫిజిక్ బాడీ, జిమ్ బాడీ, హ్యాండ్సమ్, చాలా హట్టగట్టకంటే ఒక అంటారు కదా జిమ్ బాడీ ఉంటే రౌడీ లాగా లుక్ ఇస్తాడు. అంత పర్సన్ పోయాడంటే నిజంగా ట్రస్ట్ చేయలేకపోయా బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూ. అంటే వాళ్ళకి అక్కడ బాడీ ఎంత ఉందనేది కాదు, ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత స్ట్రాంగ్ బాడీ ఉన్నా నువ్వు వీక్ అయిపోతే నీ బ్రెయిన్ నీకు హెల్ప్ చేయాలి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒకటి వెళ్తున్నావు, అక్కడ ముళ్ళు ఉందంటే దాన్ని నువ్వు తొక్కి వెళ్ళాలి, ఇంకా ఆప్షన్ లేదన్నప్పుడు తొక్కేసేయాలి. తర్వాత మందు పెట్టుకోను, దాన్ని తర్వాత తగ్గించుకోగలవు కదా. ముళ్ళు తొక్కితేనే లైఫ్ పోదు కదా, తొక్కేసి వెళ్ళిపో. ఇలాంటి టిప్స్ మీ దగ్గర నుంచి చాలా చెప్పాలి మా వాళ్ళకి. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మనం పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.